దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు ఒక స్త్రీని పిలిపించాడు. ఆ స్త్రీ యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఆవిడ యొక్క డేటా అయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆవిడ నివసించే పట్టణం గురించి రాయబడింది. ఆవిడ నివసించే పట్టణం తెకోవ అనే పట్టణంలో ఆవిడ నివసిస్తూ ఉంది. హల్లెలూయా. యోవాబు ఈ స్త్రీని పిలిపించి, నువ్వు రాజు అయిన దావీదు దగ్గరికి వెళ్ళి నటన చేయాలి, నటించాలి, యాక్షన్ చేయాలి. హల్లెలూయా. ఎందుకు నటించాలి అని ఈ స్త్రీ అడిగినప్పుడు దావీదు యొక్క హిస్టరీ గురించి, దావీదు యొక్క చరిత్ర గురించి యోవాబు ఆ స్త్రీకి వివరిస్తూ ఉన్నాడు. అదేంటంటే, మనం 11వ అధ్యాయం నుంచి మనం ఈరోజు వాక్యాన్ని చూడబోతున్నాం. 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, 13వ అధ్యాయం, 14వ, ఈ 4 అధ్యాయాలు కూడా మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఈ స్త్రీకి వివరించడానికి అది ప్రాముఖ్యంగా ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే, దావీదు కుటుంబం పాడైపోయింది, దావీదు కుటుంబం విడిపోయింది. కుమారుడు ఆయన అబ్షలోము, తర్వాత దావీదు, ఇద్దరు కూడా వేరే పేరు, కుటుంబం అంతా కూడా గందరగోళం అయిపోయింది. 11వ అధ్యాయం వరకు కూడా దావీదు ఇల్లు కానీ, దావీదు రాజ్యం కానీ సుభిక్షంగా ఉంది. 11వ అధ్యాయం కాని నుంచి దావీదు జీవితంలో అన్ని యుద్ధాలు వచ్చినాయి, కుటుంబంలో అన్ని కూడా వ్యతిరేకతలు వచ్చినాయి, కుటుంబాల్లో చాలా రకాలైన అపవాది దాడులు జరిగినాయి. హల్లెలూయా. 10వ అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే దావీదు జీవితంలో చాలా ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. రెండోదిగా, దావీదు దేవుడు ఇద్దరు కూడా సమాధానకరంగా ఉన్నారు. అంటే దావీదు దేవుడితో సమాధానకరంగా ఉన్నాడు, దేవుడు కూడా దావీదుతో సూటిగా మాట్లాడగలిగాడు. 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదుకి దేవునికి కొద్దిగా వేరియేషన్ వచ్చింది, కొద్దిగా తేడా వచ్చింది, కొద్దిగా దూరం పెరిగింది. ఎందుకు దూరం పెరిగింది అంటే, 11వ అధ్యాయంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, యుద్ధము ముమ్మరంగా జరుగుతున్నప్పుడు దావీదు యుద్ధం చేయకుండా మేడ మీద తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ స్నానం చేయడం ఉండడం చూసి ఆమెను పిలిపించి ఆవిడతో పాపం చేశాడు. హల్లెలూయా. 11వ అధ్యాయంలో దావీదు యుద్ధం చేయకుండా, ప్రార్థన చేయకుండా ఖాళీగా ఉండి పాపం చేసిన సిచ్యువేషన్ మనం 11వ అధ్యాయంలో చూస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో, ఈ 11వ అధ్యాయంలో ఎప్పుడైతే పాపం జరిగిందో, పాపం జరిగిన మరుక్షణం నుండి తన 4 కుమారులు చచ్చిపోయే వరకు, దావీదు కుటుంబం పాడైపోయే వరకు కూడా దావీదు చేసిన పాపము దావీదుని వెంటాడుతూనే ఉంది. హల్లెలూయా. దేవుడు పాపాన్ని క్షమించాడు కాదంటలే, కానీ ఆ పర్యావసానాన్ని దావీదు అనుభవించాడు. మనం కూడా ఏమనుకుంటామంటే, కొన్ని సందర్భాల్లో పాపం చేసిన ఎదుటివారి గురించి త్రుంచంగా కించపరిచే రీతిగా మాట్లాడిన దేవుడు క్షమిస్తాడు అనుకుంటాం. దేవుడు ఏ పాపినైనా క్షమిస్తాడు, ఎంతటి పాపనైనా క్షమిస్తాడు. పాపిని క్షమించడంలో దేవుడు ఎప్పుడు కూడా ముందుంటాడు. అయితే నువ్వు చేసిన పాపం యొక్క పర్యావసానం మాత్రం నీవు నీ పిల్లలు అనుభవించాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెల్లి తల్లి చెప్పండి. ఇప్పుడు యోవాబు ఈ స్త్రీని నటించమన్నాడు. నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళి నటించాలి. ఆమె ఏం చేయాలి? నటించాలి. ఎందుకు నటించాలి అని చెప్పి ఆ స్త్రీ అడిగినప్పుడు చెప్పాడు, 11వ అధ్యాయంలో దావీదు పాపం చేశాడు, పాపాన్ని బట్టి ఆ పాపము దావీదును తరుముతూ ఉంది. హల్లెలూయా. 11వ అధ్యాయంలో పాపం జరిగింది, ఆ పాపము దావీదుని పట్టుకుంది, దావీదు యొక్క పాపం తరుముతూ ఉంది, సమాధానం లేనివాడుగా ఉన్నాడు. 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి తను చేసిన పాపాన్ని ఒక కథ రూపంలో వివరించాడు. హల్లెలూయా. ఆ కథ రూపంలో వివరించినప్పుడు దావీదే ఆ దోషిని, ఆ నిందితుని నేనే అని తెలియక ముందు అతను ఏమన్నాడు తెలుసా? నా రాజ్యంలో ఇలాంటి వారు బ్రతికి ఉండడానికి వీల్లేదు, ఒక గొర్రెకి బదులు 4 గొర్రెలు నేను ఇప్పిస్తాను, అలాంటి వాడు మరణానికి పాత్రుడు, ఆడు ఏ చోటనున్నాడో నాకు చెప్పు ప్రవక్త, నేను ఇప్పుడే నా మనుషులు పంపించి వాడిని చంపివేస్తాను అని చెప్పి నాతాను ప్రవక్తతో ప్రతిలితం ఇచ్చినప్పుడు వెంటనే నాతాను ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అది నువ్వే దావీదు, కంగారు పడదు. హల్లెలూయా. ఒకే ఒక్క గొర్రెని దొంగతనం చేసి విందు చేసింది నువ్వే, ఆ లేడిపి కారణమైంది నువ్వే, ఉరియా చావు కారణమైంది నువ్వే, ఉరియా భార్యను చెడగొట్టింది నువ్వే, ఆ కథలో వెళ్ళనుగు నువ్వే. హల్లెలూయా. దావీదు ఎంత గొప్పోడంటే, రాజు అయినప్పటికీ దేవుని ప్రవక్త అయినా, దేవుని సేవకుడైనా, తోటి మనిషి ఎవరన్నా ఏదైనా ఒక హెచ్చరిక చెప్పినా, మంచి చెప్పినా, చెడు చెప్పినా దాన్ని విని దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం వెళ్ళేవాడు దావీదు. ఆ మనసును బట్టి దేవుడు దావీదుని ఎంచుకున్నాడు. దావీదు నా హృదయానుసారుడని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. దావీదు రాజు అనే అహంకారం లేకుండా దావీదు ప్రతి విషయంలో కూడా ఎవరు చెప్పినా, ఏది చెప్పినా అది విని దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం ముందుకెళ్ళే అలవాటు దావీదు జీవితంలో ఉంది ఫస్ట్ నుంచి కూడా. హల్లెలూయా. నాతాను ప్రవక్త వచ్చి 12వ అధ్యాయంలో హెచ్చరించినప్పుడు, ఆ నిందితుడు నీవే, ఆ పాపి నీవే, ఆ దోషి నీవే అని చెప్పినప్పుడు ఒక్క బోర్లగా పడి దేవుని సన్నిధిలో ఏడ్చాడు.
హల్లెలూయా. నెత్తి మీద దుమ్మి ధూళి పోసుకుని ఏడ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తన పాపాన్ని క్షమించాడా లేదా అంటే ఖచ్చితంగా క్షమించాడు. కానీ దావీదు ఒక మాట అన్నాడు నాతాను ప్రవక్తతో. హల్లెలూయా. దావీదు ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? ఒక గొర్రెకి బదులుగా 4 గొర్రెలు. చెప్పండి. దావీదు యొక్క 4 కుమారులు చచ్చిపోయే వరకు తన పాపము దావీదుని పట్టుకుని ఉంది. దావీదు కుటుంబం పతనం అయిపోయే వరకు కూడా ఆ పాపము తన వెంట పడింది. ఆ పాపాన్ని కూడా మనం చూస్తాం. ఆ 4 కుమారులు కూడా మనం చూస్తాం. హల్లెలూయా. 11 అధ్యాయాల పాపం చేశాడు. యుద్ధాలు మొదలైన సమాధానాన్ని కోల్పోయాడు. 12 అధ్యాయంలో దేవుని ప్రవక్త హెచ్చరికను తీసుకొచ్చాడు. ఆ హెచ్చరికను అంగీకరించాడు. 13 అధ్యాయంలోకి వచ్చేసరికి తాను చేసిన పాపం తన కుటుంబంలోనికి ఎంటర్ అయిపోయింది. 13 అధ్యాయంలో తను చేసిన పాపం తన పిల్లల జీవితంలోకి వచ్చేసింది. మనం ఏమనుకుంటామంటే తల్లిదండ్రులుగా ఎవరైనా మోసం చేసినా, అబద్ధాలాడినా, ఎవరైనా కించపరిచినట్టుగా మాట్లాడినా, హల్లెలూయా, సాయంత్రం ప్రార్థన చేసేసుకుంటాను, 2-3 రోజులు ఉపవాసం ఉంటాను, దేవుడు క్షమించేస్తాడు, క్లోజ్ అనుకుంటాం. కాదు. నీ పాపము 100% దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ పర్యావసానం ఖచ్చితంగా నీ మీద కానీ నీ పిల్లల మీద కానీ ఎఫెక్ట్ ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. క్రీస్తు యేసునందు అన్నారు నూతన సృష్టి, ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. కొంతమంది ఈ వాగ్దానాన్ని కూడా కోట్ చేస్తారు. కొంతమంది నిజమే, నేను ఒప్పుకుంటాను. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము. నువ్వు మారు మనసు పొందావు కదా, మారు మనసు పొందిన దానివి నువ్వు మరణం వరకు కూడా నీ మారు మనసును జాగ్రత్త కాపాడుకోవాలి. మరలా మన మధ్యలో కొన్ని బ్యాలెన్స్లు తప్పుతూ ఉంటాం. ఎవరు ఉన్న భక్తి రేపు ఉండదు, ఈరోజు ఉన్న ప్రార్థన స్థితి రేపు ఉండదు, ఈరోజు ఉన్న మనస్సు నిబ్బరము దేవుని సన్నిధిలో నిలబడే స్థితి రేపు ఉండదు. అప్ అండ్ డౌన్స్ అనే ఉంటాయి. అప్ అండ్ డౌన్స్లో ఏం జరుగుతుంది? కొన్ని పాపాలు నేరారోపణలు మన మీద మోపబడుతూ ఉంటాయి. హల్లెలూయా. వాటి పర్యావసానం ఎక్కడికి వెళ్తుంది? మూటకథ ఏరవుతుంది. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. 11వ అధ్యాయంలో దావీదు పాపం చేశాడు. 12వ అధ్యాయంలో దేవుని హెచ్చరిక వచ్చింది. ఓపెన్ గా చెప్పాలంటే 12వ అధ్యాయంలోనే దావీదు క్షమించబడ్డాడు. నాతాను ప్రవక్త వచ్చిన వెంటనే రాజవస్త్రమును తీసి గదిలోనికి వెళ్ళి, హల్లెలూయా, దుమ్ము ధూళి నెత్తి మీద పోసుకొని ప్రార్థన చేశాడు. విశ్వోపము కంటే తెల్లగా నన్ను కడుగు, నీ ఆత్మ నా నుండి తీసివేయద్దు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయద్దు. చాలా తీక్షణంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. తన దుఃఖానికి, తన కంటి నుండి కారుతున్న కన్నీటికి తన యొక్క పరుపు పైకి తేలినట్లుగా కూడా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే 13వ అధ్యాయానికి వచ్చేసరికి చాలా వింత ఘోరం జరిగింది. దావీదు ఏ పాపమునైతే చేశాడో ఆ పాపము ఒక శాపంగా మారి దావీదు ఇంటిని నాశనం చేయడానికి ఒక వలయంలా మారిపోయింది. అదేంటో తెలుసా? దావీదుకి భార్యలు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఒక భార్యకి పుట్టినోళ్ళు తామారు, అబ్షలోము తామారు, ఈ ఇద్దరు కూడా అన్న చెల్లి ఇద్దరు కూడా ఒక తల్లికి పుట్టారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మరొక భార్యకేమో అమ్నోను అనేవాడు పుట్టాడు. హల్లెలూయా. ఈ 13వ అధ్యాయంలో తామారు, తన అన్నయ్యన అబ్షలోము, అదే రీతిగా తండ్రి ఒకడే కావచ్చు, తండ్రి వాళ్ళకి వీళ్ళకు కూడా దావీదు ఒకడే, కానీ భార్యలు ఉన్నారు కాబట్టి దావీదుకి మరొక భార్య. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆవిడికి పుట్టిన బిడ్డ అమ్నోను. హల్లెలూయా. ఈ అమ్నోను ఏం చేశాడంటే తామారును చూశాడు. తామారు యాక్చువల్గా ఏమవుతుంది? అమ్నోనికి చెల్లు అవుతుంది. ఎందుకంటే తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. ఆమె ఈ అమ్నోను తామారును చూసి మనస్సు పాడేసుకున్నాడు. తామారు చాలా అందగత్తె, చాలా సుందరమైన స్త్రీ. అబ్షలోము కూడా అంతే అందగాడు. హల్లెలూయా. అబ్షలోము తామారు కూడా చాలా అందచందాలు కలిగిన వారు, సుందరమైన వారు. ఈ చెల్లి అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈ అమ్నోను ఏం చేశారంటే తామారుని ఏదో రంగు చెరపాలి, తామారుని నేను అనుభవించాలని ఒక చెడ్డ బుద్ధి కలిగి తండ్రి అయిన దావీదు దగ్గరికి వెళ్ళి ఈడు కూడా నటన చేయడం ప్రారంభించాడు. నటిస్తున్నాడు. ఈడు కూడా దావీదు దగ్గర నటించాడు. హల్లెలూయా. దేవుని దగ్గర నటిస్తే మన జీవితాలు కూడా నటనగా మారిపోతానికి ఇది ఒక నిదర్శనం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సేవకుల దగ్గర కూడా అబద్ధాలు చెప్పేస్తారు. ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్, నువ్వు ఎక్కడికి వెళ్ళవని ఆయన తెలుసు. ఓకే, ఊ కొడతాడు అంతే. హల్లెలూయా. ఎందుకు మందిరానికి రాలేదంటే ఏదేదో చెప్తావు. హల్లెలూయా.
లేకపోతే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ నీ షెడ్యూల్ ఉంది. నాకు తెలుసు మీది ఏ షెడ్యూల్ ఉందో, మీరు ఎక్కడ ఉంటారో ఎప్పుడు ఎక్కడ ఉంటారో దేవునికి తెలుసు, సేవకుడు కూడా తెలుసు. హల్లెలూయా. దేవుని దగ్గర ఈజీగా అబద్ధం ఆడతారు, సేవకుడి దగ్గర అబద్ధం ఆడతారు. ఎందుకంటే వాళ్ళకేం తెలియదు అనుకుంటారు. తెలియని వాళ్ళు మీరే. అన్నీ తెలుసు, మీ షెడ్యూల్ అంటే మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు దేవునికి. హల్లెలూయా. అన్నింటిలో కొన్ని సేవకుడికి తెలుసు, అన్నీ తెలియకపోవచ్చు కానీ కొన్ని తెలుసు. ప్రైజ్ లార్డ్. దావీదు ఇంటిలోనికి పాపం వచ్చేసింది. ఈ అమ్నోన్ అనేవాడు ఏం చేశాడు తెలుసా? తామారు మీద మనసు పడి తామారుని ఎదురంగా చెరపాలని, అందాన్ని అనుభవించాలని చెప్పి రోగిగా నటించడం మొదలెట్టాడు. 13వ అధ్యాయంలో ఇదే జరిగింది. హల్లెలూయా. ఈ అమ్నోన్ అనేవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు చాలా అనారోగ్యం వచ్చింది, నేను చాలా నీరసంగా ఉన్నాను, మన భాషలో చెప్తున్నా, నేను చాలా నీరసంగా ఉన్నాను, మంచం మీద నుండి లేచే పరిస్థితి కూడా నాకు లేదు. హల్లెలూయా. కాబట్టి నాకు పరిచర్య చేయడానికి, నాకు వాటరు, కొద్దిగా భోజనం వండి పెట్టడానికి, అందించడానికి, నాకు సహాయం చేయడానికి సహకరాలుగా నా చెల్లి అన్నాడు. ఎంత దౌర్భాగ్యకరమైన మనసుతో, నా చెల్లి అయిన తామారును నా దగ్గర ఉంచు అన్నాడు. హల్లెలూయా. సరే, దావీదు కూడా దాన్ని అంగీకరించాడు. ఎందుకంటే తల్లులు వేరు కావచ్చు కానీ అన్న చెల్లిలే కదా. అమ్నోనికి తామారు చెల్లి అవుతుంది కదా, దాన్నే ఉందా తామారుని పిలిపించి దావీదు ఏం చేశాడంటే, అమ్మ నీ అన్నకి హెల్త్ బాగాలేదు, వాడికి కూతంత దగ్గరుండి చూసుకో, వాడికి వేడివేడిగా వండి పెట్టు, కూతంత వాటర్ ఇవ్వు, మంచి చెడు చూడని చెప్పి పరిచర్య చేయమని తామారుని అమ్నోన్ దగ్గర పెట్టాడు. హల్లెలూయా. ఈ అమ్నోన్ అనే వాడు ఏం చేశారు తెలుసా? చెల్లి అని చూడకుండా నెత్తి మీద చెంగేసుకుని ఏడ్చింది, గుండె బాదుకుంది. అన్నా, నేను నీ చెల్లిని, నువ్వు తప్పు చేయొద్దు, నన్ను చెరపొద్దు, నాకు అవమానం తేవద్దు, నువ్వు ఈ పని చేస్తే నేను సమాజంలో తల ఎత్తుకుని నేను బ్రతకలేను, నన్ను పాడు చేయొద్దు, నన్ను చెరపొద్దు అని 2 చేతులు దండం పెట్టి ఏడ్చింది తామారు. కానీ అమ్నోను కరుడు గట్టిన హృదయంతో, ఒక కామాభిలాషతో చెల్లి అనే వాయా వరుసను కూడా మర్చిపోయి భయంకరంగా ఆవిడ మీద పడి పాపం చేశాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ విషయం ఊరు వాడ తెలిసింది, దావీదుకి తెలిసింది, తన సొంత అన్నయ్యన అబ్షలోము కూడా తెలిసింది. అబ్షలోము చాలా బాధపడ్డాడు. ఇలాగా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాలు కూడా అబ్షలోము ఏం చేస్తున్నాడంటే, ఊరంతా తెలిసిపోయింది, నా చెల్లి అల్లరైపోయింది, అది బ్రతకలేకపోతుంది, అది ఊర్లో తిరగలేకపోతుంది, కనీసం నా తండ్రి అయిన దావీదు రాజుగా ఉండి అమ్నోనుని పిలిచి కనీసం గద్దించలా, కనీసం నువ్వు చేసింది ఏంటని అడగలేదు, కాబట్టి నేను నా తండ్రి అయిన దావీదుని చంపేయాలి, తర్వాత నా చెల్లికి ద్రోహం చేసిన అమ్నోనుని కూడా చంపేయాలి, ఇద్దరిని చంపేస్తాను నేను చెప్పి 2 సంవత్సరాలకి ఎదురు చూస్తున్నాడు అబ్షలోము. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరి మీద పగరగిలింది. ఎందుకంటే సొంత చెల్లి అయిన నా తామారు చెల్లిని అమ్నోన్ అనేవాడు పాడు చేశాడు, వాడిని చంపేయాలి. దానికి సహకరించిన మా నాన్నే దావీదే సహకరించాడు. హల్లెలూయా. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు కనీసం తండ్రికి ఏం చేయాలి? ఊరి పెద్దగా ఒక రాజుగా ఉన్నాడు, ఏం చేయాలి? వాడిని పిలిచి కనీసం మందలించాలి, గద్దించాలి. గద్దించకుండా, మందలించకుండా, వాడికి శిక్ష వేయకుండా వాడిని సపోర్ట్ చేశాడు. కాబట్టి నా తండ్రిని కూడా నేను చంపేస్తాను, నా తండ్రిని కూడా బ్రతకను అని చెప్పి 2 సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాడు. ఆ రోజుల్లో మనకి సంక్రాంతి పండుగలు ఇలాగా అందరూ ఎలా చేసుకుంటారు, ఆ రోజుల్లో కొన్ని పండుగలు జరిగాయి. హల్లెలూయా. ఆ పండుగల నడుమ వాళ్ళు ఎలా ఆచరించుకునే వాళ్ళంటే, వాళ్ళకి గొర్రెల మంద అనేది ఉండే, పెద్ద పెద్ద గొర్రెల మంద ఉండేది. వినాలి. హల్లెలూయా. ఆ గొర్రెల మంద పంటకు వచ్చేది. గొర్రెల మంద పంటకు రావడం అంటే ఆ రోజుల్లో ఉన్ని గొర్రెలు అనేవి ఉండేవి. ఇశ్రాయేలీలు కాచిన గొర్రెలు అనేటికి ఉన్ని ఎక్కువ ఉంటుంది. అది ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఉన్ని బాగా పెరిగినప్పుడు ఆ ఉన్ని పంట అంటారు, దాన్ని కత్తిరిస్తారు అన్నమాట. కత్తిరించినప్పుడు చాలా ధనం వస్తుంది వాళ్ళకి. హల్లెలూయా. ఆ ఉన్ని పంట, వాళ్ళ గొర్రెలు ఎప్పుడైతే పంటకు వస్తాయో ఆ ఉన్ని పంట చేతికొచ్చిన తర్వాత వారు బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు అందరూ కలిసి ఒక ఇంటిలో కూర్చుని వండుకుని తిని దేవుని స్తుతించేవారు. ఈ ఆచారం ఇశ్రాయేలు జీవితంలో కొనసాగుతుంది ఆ సమయాల్లో. ఇప్పుడు అబ్షలోముకు ఉన్న మంద పంటకొచ్చినాయి. తండ్రిని అమ్నోన్ని ఇద్దరిని చంపేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాడు, ఒక రోజు ఫిక్స్ చేసుకున్నాడు. అదేంటంటే ఉన్ని పంట చేతికి వచ్చిన రోజున తండ్రిని, అదే రీతిగా అన్నయ్యన అమ్నోన్ని ఇద్దరిని ఆ ఇంటికి పిలుస్తాను, ఇద్దరు విందు చేయడానికి భోజనానికి వస్తారు, భోజనానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని నేను చంపేస్తానని చెప్పి హల్లెలూయా ఆలోచనతో వెళ్ళి ముందుగా రాజైన తండ్రిని పిలిచాడు, అనగా దావీదుని పిలిచాడు. తండ్రి, నా గొర్రెలు పంటకొచ్చినాయి, ఉన్నంత కూడా బాగా పెరిగింది, మంచి లాభం, మంచి ఆదాయం వచ్చింది, నీవు అన్నలందరూ కూడా, నీ కుమారులందరూ కూడా, మన ఇంటి వారందరూ కూడా నా దగ్గరికి రావాలి, నా దగ్గరకు వచ్చి విందు చేయాలి అని చెప్పి దావీదుకి తెలియజేశాడు. హల్లెలూయా. అయితే దావీదు ఎంత తెలివి కలిగిన వాడంటే, కొడుకైనా కూతురైనా శత్రువైనా వారి మనస్సులో ఉన్న ఆలోచనలను తెలుసుకుని మెలకువ కలిగిన వ్యక్తి దావీదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.
దావీదుకి ముందే తెలిసింది. ఏంటో తెలుసా? అబ్షలోము అమ్నోనుని నేను గద్దించలేదని చెప్పి అమ్నోనుతో పాటు నా మీద కూడా పగబెట్టుకున్నాడు. ఈ సమయంలో నేను కానీ అబ్షలోము ఇంటికి వెళ్తే నన్ను చంపేస్తాడు, అమ్నోన్ని చంపేస్తాడు. కాబట్టి నేను వెళ్ళకూడదు అనుకుని దావీదు ఏం చేశాడంటే త్రూటులో తప్పించుకున్నాడు. అయ్యా నాకు కుదరదు, నాకు రాజ్యంలో చాలా పనులు ఉన్నాయి, నేను రావడం కుదరదు, ఈసారి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నీవు నీ అన్నను తీసుకెళ్ళు, అమ్నోని తీసుకెళ్ళు. ముందు అమ్నోనని కూడా అడుగుతాడు అబ్షలోము, అయ్యా నువ్వన్నా రాకపోయినా కనీసం నా అన్ననన్నా పంపించు, అమ్నోనన్నా పంపించు అని చెప్పి అబ్షలోము దావీదు దగ్గర బతిమలాడతాడు. హల్లెలూయా. వెంటనే దానికి అంగీకరించి, సరే నేను ఆజ్ఞ ఇస్తాను, అమ్నోనని నేను ఇంటికి పంపిస్తాను, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి తన దారిని నన్ను పంపించేస్తాడు. ఆ మరుసటి దినాన అమ్నోను అబ్షలోము దగ్గరికి వెళ్తాడు, చంపేస్తాడు అబ్షలోము. హల్లెలూయా. విందుకి వెళ్ళిన అబ్షలోము ఇంటికి విందుకి వెళ్ళిన అమ్నోనుని అబ్షలోము చంపేస్తాడు. హల్లెలూయా. చంపేసిన తర్వాత దావీదు ఉగ్ర రూపం దాల్చి అబ్షలోముని చంపడానికి తరుగుతాడు. నా పర్మిషన్ లేకుండా, నా చిత్తం లేకుండా నువ్వు మంచిగా వచ్చి పిలిచి నా కుమారుడు నువ్వు ఎలా చంపుతావని చెప్పి అబ్షలోము మీద పగబట్టాడు దావీదు. హల్లెలూయా. అబ్షలోము ఇంటిని విడిచి తన రాజ్యాన్ని విడిచి దూరంగా దేశ దెమ్మరిగా తిరుగుతున్నాడు. ఇది ఇంచుమించు 3 సంవత్సరాలు దాటిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. 3 సంవత్సరాలు దాటిపోయింది. అబ్షలోము ఇంటికి వెళ్ళి 3 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఇక్కడ సైన్యాధిపతి అయిన యోవాబుకి అబ్షలోముకి మంచి రిలేషన్ ఉంది. ఒక రకం చెప్పాలండి, సైన్యాధిపతి అయిన యోవాబు దావీదు గారి యొక్క అక్కోళ్ళ కొడుకు, అంటే స్వయాన దావీదుకి మేనల్లుడు అవుతాడు యోవాబు. హల్లెలూయా. రెండోది ఏంటంటే దేశ దిమ్మరిగా దావీదు రాజ్యాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోయిన అబ్షలోముకి సింపతి పెరుగుతుంది. దావీదు చేసింది తప్పు, అబ్షలోము చేసింది రైట్. ఎందుకంటే తన సొంత చెల్లిని చేర్పిన అమ్నోనుని చంపడం ధర్మం. రాజుగా ఉండి దావీదు కనీసం ఒక కేక కూడా వేయకుండా, చిన్న గద్దింపు కూడా వేయకుండా దాన్ని అలా విడిచిపెట్టాడు. ఎంతకాలం మనం ఓపు పడతామో. కాబట్టి అబ్షలోము చేసింది కరెక్ట్ అని చెప్పి ఆ రోజుల్లో దావీదుకు ఉన్న సింపతి కంటే అబ్షలోము మీద సింపతి చాలా మందికి పెరిగింది. దావీదు చేసింది తప్పు, అబ్షలోము చేసింది రైట్ అని చెప్పి ప్రజలందరి సానుభూతి అబ్షలోము తట్టు వెళ్తుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇక్కడ శత్రుత్వం పెరిగిపోతుంది. దావీదుని అబ్షలోము చంపాలని చూస్తున్నాడు. కొడుకే కావచ్చు, కానీ పగల పెరిగిపోయింది. ఆ పాపము దావీదు యొక్క మనసును కట్టేసింది, దావీదు యొక్క మంద దృష్టికి కలగజేసింది. ఇటు కుమారుడు అటు కుమారుడు, పోనకు కుమారుడు పోయాడు, వానన్న జాగ్రత్తగా కాపాడుకుందామనే ఆలోచన పోయింది. దావీదికి పగ పెరిగింది. దావీదికి హల్లెలూయా. అబ్షలోము మీద పగ పెరిగింది. వినాలి, అబ్షలోము మీద పగ పెరిగింది. అబ్షలోముని చంపాలని చూస్తున్నాడు. దీని గురించి అబ్షలోము తన రాజ్యాన్ని, తన ఇంటిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు, దూరంగా బ్రతుకుతున్నాడు. ఇది 3 సంవత్సరాలు. హల్లెలూయా. అంటే దావీదు ఇంటిని విడిచిపెట్టి అబ్షలోము వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయింది. యోవాబుకి బాధ కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏదో రకంగా విడిపోయిన దావీదు కుటుంబాన్ని, అబ్షలోముని దావీదుని నేను కట్టాలి, దావీదు ఇంటిని కట్టాలి, దావీదు చేసిన తప్పుని తనకి తెలిసేటట్లుగా చేయాలి. ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలని చెప్పి యోవాబు ఆలోచిస్తూ ఉండగా యోవాబుకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఈ తెకోవ స్త్రీ. హల్లెలూయా. ఈ తెకోవ స్త్రీ ఈ 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో కొన్ని వచనాల్లోనే కనబడుతుంది. మరలా ఎక్కడ ఈవిడి గురించి రాయబడాల. ఈవిడి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు, ఈవిడి జీవిత విధానం ఏంటి ఎవరికీ తెలియదు, కానీ యోవాబు చేత ఎన్నుకోబడిన స్త్రీ. హల్లెలూయా. ఈ తెకో స్త్రీ గురించి రాయబడిన కొన్ని మాటలు, ఈవిడి యుక్తి కలిగిన స్త్రీ. యుక్తి అనగా జ్ఞానము కలిగిన స్త్రీ, చురుకైన స్త్రీ, మెలకువ కలిగిన స్త్రీ. హల్లెలూయా. ఆమేన్. బతికున్నారా? హల్లెలూయా. ఈవిడ ఊరి పేరేంటి చెప్పండి? తెకోవా. అందరూ చెప్పండి. హల్లెలూయా. ఈ గ్రామానికి చెందిన, ఈ ప్రాంతానికి చెందిన ప్రవక్త ఒకడు ఉన్నాడు. ఎవరికైనా గుర్తుందా? హల్లెలూయా. ఈ ప్రాంతానికి చెందిన ప్రవక్త ఒక అతను ఉన్నాడు. ఎవరికైనా తెలుసా తెలియదా? తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు అని చెప్పండి. హల్లెలూయా. ఆమోసు కూడా ఈ ప్రాంతానికి చెందినవాడే. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే ఈ ప్రాంతానికి చెందినవాడు, తెకోవ ప్రాంతానికి చెందిన, తూర్పు ప్రాంతానికి చెందిన ప్రవక్త ఆమోసు. ఇతడు పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకుంటూ ఉండగా దేవోక్తి ఆమోసు మీద కూడా వెళ్ళింది. యరొబాముతో మాట్లాడిన ప్రవక్త ఈయన. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చేతులు తల్లి చెప్పండి. ఇప్పుడు ఈ
తెక్కో స్త్రీ ఏం చేస్తుందంటే రాజు దగ్గరికి వెళ్ళింది. మీకు విషయం అర్థమైంది కదా. 11వ అధ్యాయంలో పాపం జరిగింది, 12వ అధ్యాయంలో క్షమాపణ వచ్చింది, 12వ అధ్యాయం ఎండింగ్ కల్లా ఆ పాపము దావీదుని పట్టుకోవడం జరిగింది. హల్లెలూయా. 13వ అధ్యాయంలో తన కుటుంబం అంతని పాడు చేసింది. ఒక కుమారుడు చచ్చిపోయాడు, కుమార్తె శరీరం పాడైపోయింది, శీలం పాడైపోయింది, ఒక కుమారుడేమో ప్రాణభయంతో దేశదమ్మరిగా కుటుంబం అంతా కూడా పాడైపోయింది. హల్లెలూయా. తామారు జీవితం పాడైపోయి ఊర్లో అల్లరపాలైపోయింది. అమ్నోనేమో చచ్చిపోయాడు, అబ్షలోమేమో దూరంగా పారిపోయాడు. ఏమీ చేయలేక అలా ఉపదేశం చేసే ఆ రాజు, న్యాయం తీర్చే రాజు తన ఇంటిని కట్టుకోలేకపోయాడు. ఎందుకంటే కూర్చుని వింటున్న వారి కంటే బోధించేవాడు సరిగ్గా ఉండాలి. బోధించేవాడు సరిగ్గా లేకపోతే కూర్చున్న వారిలో పొరపాటు జరగవచ్చు, కానీ నిలబడి బోధించేవాడి దగ్గర పొరపాటు జరగకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఉపదేశము బోధించే బోధకుడు నీకు నువ్వే బోధించుకోవా అని దేవుని వాక్యం ఆ వ్యక్తికి తగులుతుంది అనమాట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేయలేతలయ్యా. కాబట్టి నిలబడి బోధించేవాడు 2 తీర్పులు అంటే కూర్చున్న వాళ్ళు తీర్పు తీర్చవసల. తీర్పు తీర్చే రైట్ నీకు లేదు. హల్లెలూయా. తీర్పు తీర్చుడికి అధికారి దేవుడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు 13వ అధ్యాయంలో కుటుంబం అంతా పాడైపోయింది, దావీదు కుటుంబం అంతా పాడైపోయింది. ఇప్పుడు ఈ 14వ అధ్యాయంలో యావాబు చేసిన చిన్న ప్రయత్నమే తెకోవ స్త్రీ. అర్థమైందా? యావాబు చేసిన చిన్న ప్రయత్నం ఏంటి? అబ్షలోముని దావీదుని కలపాలి, ఈ కుటుంబాన్ని కట్టాలి. ఇప్పుడు దావీదు కుటుంబాన్ని కట్టడానికి, దావీదుని కుమారుని కలపడానికి ఈ యొక్క యావాబు చేసిన చిన్న ప్రయత్నమే తెకోవ స్త్రీ. హల్లెలూయా. ఇప్పుడు ఈ తెకోవ స్త్రీ దగ్గరికి యావాబు వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, కుమారుడైన అబ్షలోముని తండ్రి అయిన దావీదుని కలపాలి, ఈ కుటుంబాన్ని కట్టాలి. అయితే ఇక్కడ తప్పు 100% దావీదుదే. దావీదు చేసిన తప్పు దావీదుకి తెలిసేటట్లుగా చేయాలి, దానికి నీ సహకారం కావాలి అని తెకోవ స్త్రీని అడిగినప్పుడు ఈ స్త్రీ సమర్థించింది. అలాగనయ్యా నేను చేస్తాను, ఖచ్చితంగా నేను నీ మాట వింటాను అని లోబడి, ఆ మాటకు లోబడి ముందుకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ యావాబు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళి ముసుగేసుకుని ఒక విధవరాల్లాగా నటించాలి, భర్త లేని స్త్రీలా నటించాలి. హల్లెలూయా. నువ్వు ఏడుస్తూ వెళ్ళు. దావీదు ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్తావంటే, అయ్యా నేను విధవరాల్ని, నా భర్త రీసెంట్గా చచ్చిపోయాడు, నాకు ఎటువంటి ఆధారం లేదు, నేను చాలా శ్రమల్లో ఉన్నాను అని చెప్పు. రెండవదిగా నాకు 2 కుమారులు ఉన్నారు, ఈ 2 కుమారులు పొలంలో పని చేసుకుంటూ ఉండగా వారిద్దరి మధ్య విభేదాలు వచ్చి ఒకరికొకరు కొట్టుకున్నారు, వారిలో ఒకడు చచ్చిపోయాడు. హల్లెలూయా. 2 కుమారుల్లో వివాదాలు వచ్చి గొడవలు వచ్చి చేలో కొట్టుకున్నారు, ఒకడు చచ్చిపోయాడు, ఒకడు బతుకున్నాడు, ఆడు నా ఇంటికి వచ్చాడు. ఈలోపు నా బంధువులు, నా స్నేహితులు, నా ఊరు వారు అందరూ కూడా ఏం చేశారంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రాణం తెస్తే ఎదురు ప్రాణం తీయాలి, ఒక మనిషిని ఎలా చంపితే అలాగే చంపాలని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి నీ కుమారుణ్ణి, నీ పెద్దోడు చిన్నోడు, ఎందుకంటే కుమారులను రాబడింది కానీ పెద్దోడు చిన్నోడని రాబడింది, అంత నటన కదా, కాబట్టి క్లారిటీగా చెప్పాల. హల్లెలూయా. నా 2 కొడుకులో ఒక కొడుకు చచ్చిపోయాడు, బతుకున్న ఇంకో కొడుకుని చంపడానికి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇంకో కొడుకుని చంపడానికి నా బంధువులు స్నేహితులు వెంటబడుతున్నారు. ఆల్రెడీ ఒక కొడుకును పోగొట్టుకున్నాను, ఈ కొడుకును పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. కాబట్టి నా కొడుకుకి ఏ అపాయం కలగకుండా నన్ను, నా కొడుకును కాపాడు రాజా అని చెప్పి సాగిలిపడి రాజుకు దండం పెట్టి వణుకుతూ నటిస్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఈ 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తూ ఇప్పటిదాకా నేను చెప్పిన మాటలు కనబడతాయి. 11వ వచనం కాడికి వచ్చేసరికి దావీదు ఈ యొక్క తెకోవ స్త్రీకి అభయం ఇస్తున్నాడు. నీకేం భయం లేదు, నేను ఆజ్ఞిస్తాను, నీ కొడుకుని ఎవరు చంపరో అని చెప్తాడు. చెప్తే ఈవిడ ఇంకా నమ్మదు. అలా కాదయ్యా, నువ్వు ఇంకా ఏదైనా మాట్లాడు, ఇంకా ఏదైనా ఒక గొప్ప వరం ఇవ్వు అని చెప్పి ఒక సానుభూతి కోసం లేదా ఇంకా ఏదైనా ఆశించి అడుగుతూ ఉంటుంది ఈ స్త్రీ. అప్పుడు ఏమంటాడంటే, ఈ 11వ వచనంలో, నీ కొడుకు యొక్క తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలనివ్వను, నాది బాధ్యత, నీ కొడుకు ప్రాణానికి నేను ప్రాణం అడ్డేస్తాను, నీ కొడుకుకి ఏమీ అవ్వదు, నీ కొడుకు తలలో వెంట్రుక కూడా రాలదు, క్షేమంగా నువ్వు ఇంటికెళ్ళు, నీ కుమారుడికి ఏ హాని జరగదని చెప్పి వరం ఇచ్చాడు, అభయం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు దావీదు. హల్లెలూయా. వెంటనే ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? 12వ వచనం నుంచి ఇంకా ప్రారంభమైందయ్యా, నా కొడుకుకి వరం ఇచ్చావు, నా కొడుకుకి అభయం ఇచ్చావు. వినండి, ఇంటికెళ్ళి నాకు చదవండి. హల్లెలూయా. చెప్పినప్పుడు వినండి. హల్లెలూయా. నా కొడుకుకు వరం ఇచ్చావు, నా కొడుకుకి అభయం ఇచ్చావు, నా కొడుకు తలలో వెంట్రుక కూడా రాలదన్న, ఓకే, మరి నీ సంగతి ఏంటి? హల్లెలూయా. నీ సంగతి ఏంటి? నా సంగతి ఓకే, మరి నీ సంగతి ఏంటి? న్యాయం చెప్పే నీవే, తీర్పు తీర్చే నీవే, ఉపదేశం చేసే నీవే తప్పిపోతే ఎట్లా?
హల్లెలూయా. నా కొడుకులలో ఒకడు చచ్చిపోయాడు, మరొకడు ప్రాణానికి నీ ప్రాణం అడ్డన్నావు. హల్లెలూయా. మరి నీ సంగతి ఏంటి అనగానే దావీదుకు విషయం అర్థమైపోయింది. ఇదంతా యావాబు పనే, సైన్యాధిపతి అయిన యావాబు చేసిన పనే అని చెప్పి విషయం అర్థమైపోయింది. సైలెంట్ అయిపోయాడు. ఈ స్త్రీని పంపించేశాడు. వెంటనే యావాబుని పిలిచి, నాకు విషయం అర్థమైంది, నువ్వు చేసిన అదంతా నాకు అర్థమైంది, ఆ స్త్రీ వచ్చి నా దగ్గర ఆడిన నాటకం అంతా నాకు అర్థమైంది. సరే, నేను అబ్షలోమును క్షమించేశాను, ఆడి మీద నాకు కోపం లేదు, వాడిని అర్జెంటుగా నా రాజ్యానికి రమ్మను, నా దగ్గర రమ్మను. హల్లెలూయా. నా ఇంటికి రమ్మనని చెప్పి దావీదు వెంటనే తన ఇంటికి అబ్షలోమును చేర్చుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇది విషయం, ఇది కథ. హల్లెలూయా. 11వ అధ్యాయంలో ఏం జరిగింది చెప్పాలందరూ. 11వ అధ్యాయంలో ఏం జరిగింది? పాపం చేశాడు దావీదు. 12వ అధ్యాయం ఏమొచ్చింది? హెచ్చరిక వచ్చింది. 13వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆ పాపము దావీదు ఇంటిని పట్టుకుని ఇల్లంతా కూడా పాడు చేసింది. హల్లెలూయా. 13వ అధ్యాయం అన్ని కల్లా ఇద్దరు మొత్తం కుటుంబం అంతా విడిపోయింది. కుటుంబంలో సమాధానం లేదు. హల్లెలూయా. ఇప్పుడు 14వ అధ్యాయంలో యావాబు ఏం చేశాడంటే దావీదుని అబ్షలోమును కట్టడానికి, తన ఇంటిని కట్టడానికి నాటకం ఆడాడు. ఈ నాటకము ఆడిన ఈ స్త్రీ గురించే మన పాఠం నేర్చుకోబోతున్నాం. ఇదంతా కూడా ఇప్పుడు దాకా కథ చెప్పాను, మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడు ఈ స్త్రీ నుండి మనం ఏం నేర్చుకుంటాం, ఈ స్త్రీ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నది మనం ఆలోచన చేద్దాం. ప్రైజ్ లార్డ్. చెప్పండి. చూడండి, ఇప్పుడు 14వ అధ్యాయము 2వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. తెకోవా నుండి యుక్తి కలిగిన స్త్రీ, అండర్లైన్ చేయండి, యుక్తి కలిగిన స్త్రీ అనగా జ్ఞానము కలిగిన స్త్రీ, తెలివి కలిగిన స్త్రీ, చురుకు కలిగిన స్త్రీ. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, యేసునందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. ఈ స్త్రీ జ్ఞానం కలిగినది, ఈ స్త్రీ చురుకైనది, ఈ స్త్రీ తెలివితేటలు కలిగినది. ఈ లోకంలో ఈ స్త్రీలో నుండి దేవుడు మొట్టమొదటిగా మనం నేర్పించే పాఠం ఏంటో తెలుసా? పాము వలె వివేకముతో, పావురు వలె నిష్కపటంగా మనం ఉండాలి. హల్లెలూయా. తెలివి కలిగిన గారుగా ఉండాలి. ఎందుకంటే అపవాది ఏమి తక్కువడేం కాదు, ఈ లోకము తక్కువదేమీ కాదు. ఈ లోకం అనే సముద్రంలో ఎప్పుడు ఏ రకమైన తుఫాన్ వస్తుందో, ఏ రకమైన ఆలోచన నింపొద్దో, ఏ రంగుల వలయంలో నిన్ను ముంచుతాడో, ఏ బలహీనతలో, ఏ బానిసత్వంలో నిన్ను బయటికి తీసుకొచ్చి ముంచుతాడో అపవాది తెలియదు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి, వివేకంతో ఉండాలి, తెలివి కలిగిన వారుగా ఉండాలి, అపవాదిని ఎదిరించడానికి మీరు శక్తివంతులుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నీ ఇండ్లు కట్టబడాలి అన్నా, నీ జీవితంలో నిబ్బరం కలగాలన్నా, నీ బ్రతుకులో సమాధానం కలగాలన్నా, నీ బ్రతుకు అంతా కూడా దేవుని కృపతో, క్షేమముతో గిన్నె నిండి పొంగి పొరనట్లుగా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండాలి. హల్లెలూయా. తెలివి అంటే ఈ లోకంలో తెలివి ఉంటది, దేవుని తెలివి ఉంటది. దాన్నే లోక జ్ఞానం అంటాం. దేవుడు లోక జ్ఞానాన్ని ఎలా పోల్చాడంటే వెర్రితనంగా పోల్చాడు. హల్లెలూయా. లోక జ్ఞానం దేవుని ముందు పనిచేయదు. ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే యుక్తి కలిగిన స్త్రీ, తెలివితేటలు కలిగిన స్త్రీ, చురుకైన స్త్రీ. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావు? ఈ రోజున చాలా పోరాటాలు మన జీవితంలో ఉంటాయి, చాలా వ్యతిరేకతలు ఉంటాయి. అన్ని సానుకూలంగా మన బ్రతుకు సాపిగా ఎప్పుడు జరగదు. ప్రతి నిత్యము పోరాటం, అణువణువు పోరాటం, నిమిష పోరాటం, ప్రజలతో పోరాటం, కుటుంబ సభ్యులతో పోరాటం, శరీరంతో పోరాటం, అపవాదితో పోరాటం. అన్ని రకాల పోరాటాలకు మనం తెలివి కలిగి ఉండాలి, యుక్తి కలిగి ఉండాలి, సిద్ధపాటుతో ఉండాలి. ఈ తెలివి లేకపోతే పడిపోతావు, యుక్తిగా లేకపోతే పడిపోతావు, చురుకుగా లేకపోతే పడిపోతావు. హల్లెలూయా. జ్ఞానం కలిగి ఉన్నావా? ఈ స్త్రీ యుక్తి కలిగిన స్త్రీ. విడిపోయిన దావీదు కుటుంబాన్ని కట్టిన ఈ స్త్రీ యుక్తి కలిగిన స్త్రీ. తెకోవ పట్టణంలో చాలా మంది ఆడబిడ్డలు ఉన్నారు, చాలా మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరినీ పిలవల యావాబు. ఈ ఒక్కదాన్ని ఎందుకు పిలిచాడో తెలుసా? హల్లెలూయా. ఆమేన్. ఈ స్త్రీని గురించి యావాబు విచారణ చేసేడమో నాకు తెలియదు, ఈ స్త్రీ గురించి ఎంక్వైరీ చేసేడమో నాకు తెలియదు. అంతమంది స్త్రీలలో ఈ స్త్రీనే ఎందుకు పిలుచుకున్నాడో నాకు తెలియదు. కానీ యావాబు నిర్ణయం చేసుకున్న స్త్రీ, యావాబు ఏర్పాటు చేసుకున్న స్త్రీ, యుక్తి కలిగిన స్త్రీ. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా అదే రీతిగా యావాబు ఆ స్త్రీని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్త్రీని యావాబు ఎలా పిలిచాడు, దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే పిలిచాడు. పాపములో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, అపరాధంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. బతుకున్నారా? వాక్యము జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. యావాబు చేత పిలవబడిన స్త్రీ ఎలాంటి స్త్రీ చెప్పండి? తెలివి కలిగిన స్త్రీ, చురుకైన స్త్రీ, ఆమె ముందు చూపు కలిగిన స్త్రీ.
ఎందుకని ఈ మాట చెప్పని తెలుసా? ఇంకొక ఆడదైతే నాకు తెలిసి ఒప్పుకోదు. ఆ స్థలంలో నువ్వు నేను ఒప్పుకో. ఎందుకని తెలుసా? ఈవిడ వెళ్ళి నిలబడే స్థలం భయంకరమైన స్థలం. ఈవిడ వెళ్ళి చేతులు కొట్టుకుని నిలబడి నటించే స్థలం భయంకరమైన స్థలం. రాజు ఎదురుకెళ్ళి నిలబడాలి. తేడా వస్తే ప్రాణం పోతుంది, తేడా వస్తే చాల్తీ లేచిపోతాయి. హల్లెలూయా. దావీదుకి ఏ కొంచెం అనుమానం వచ్చినా, దావీదుకి కోపం వచ్చినా ఈవిడ నిలబడుతుందా? చెప్పండి. ఈవిడికి ముందు భయం కలగాలి. యావాబు వచ్చి, అమ్మా దావీదు కుటుంబం ఇలా ఉంది, తను చేసిన తప్పు తనకు తెలియాలి, నీవు నటించాలి అంటే ఎవరు ఒప్పుకుంటారు? నాకు ఎందుకు వచ్చిందయ్యా, నాకు ఎందుకు వచ్చింది? ఆయన రాజుగారు, నేను అబద్ధం ఆడానని నటించానని పొరపడానికి తెలిసిందనుకో, నేను బ్రతకనోడు, నాకు సంబంధం లేదు, నేను చేయను అని వెళ్ళిపోవాలి. కానీ ఈవిడ ఒప్పుకోండి. ఎంత జ్ఞానంతో ప్రవర్తించింది. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఎలాగ ఉండాలి? దేవుణ్ణి ప్రేమించడమే జ్ఞానం కలిగి ఉండటం. యేసు ప్రభువుని కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. ఈరోజు దేవుణ్ణి కలిగి ఉండాలి. నువ్వు నాకెందుకు వచ్చింది అనుకుంటే నీ భక్తిలో ఎప్పుడు కూడా నువ్వు ఫలించవు. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మన మీదకి ఏమొస్తాయి? శ్రమలు, కష్టాలు, ఉపద్రవాలు, నిందలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఒంటరితనం వస్తుంది, రోగాలు దాడి చేస్తాయి. పొగిన వారు లేదా నిలబెట్టిన వారు లేకపోతే మనతో పాటు నడిచిన వారు ఏదో ఒక రోజున విడిచిపెట్టి ఒంటరి వాళ్ళని చేసేస్తారు. హల్లెలూయా. ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి కండిషన్ వచ్చినా నీవు దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసమే జీవించాలి. హల్లెలూయా. ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసమే జీవించాలి, ఆయన కోసమే బ్రతకాలి. ఎందుకంటే ఆయనే మనల్ని పిలిచాడు, ఆయనే మనల్ని బ్రతికించాడు, ఆయన జీవమే మనలో నివసిస్తూ ఉంది, ఆయన ఆత్మే మనలో నివసిస్తూ ఉంది. ఆయన జీవం మనలోనికి రాకపోతే, ఆయన ఆత్మ మనలో రాకపోతే మనం కురూపులమే. హల్లెలూయా. ఆయన జీవం మనలో ఉంది కాబట్టి, ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి ఈ రోజు వరకు మనం జీవింపజేయబడుతూ ఉన్నాం, ప్రతికూలతలో జయంతో నడుస్తూ ఉన్నాం, అపవాది దాడులు ఎదిరించగలుగుతున్నాం, జయోత్సవంతో ముందుకెళ్ళగలుగుతున్నాం. హల్లెలూయా. ఆమెను చెప్పలేని వాళ్ళు, అల్లు చెప్పని వాళ్ళు ఏంటంటే ఆత్మ నడిపింపు లేదన్నా, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా జీవితంలో నా పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు అన్నమాట ఇండైరెక్ట్గా. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ కలిగి ఉండటము జ్ఞానవంతుల లక్షణం. దేవుని వాక్య విని దాని ప్రకారం జీవించడం జ్ఞానం కలిగిన వారి లక్షణం. హల్లెలూయా. యేసు ప్రభువుని కలిగి ఉండటమే, క్రీస్తు వాక్యాన్ని నమ్మటమే, ఆయన వాక్యాన్ని ఎరగటమే, ఆయన వాక్యాన్ని విశ్వసించడమే, దాని ప్రకారం జీవించడమే నిత్య జీవము, గొప్ప జ్ఞానము. యేసు క్రీస్తుని మించిన జ్ఞానం ఈ లోకంలో లేదు. ఆయనే గొప్ప జ్ఞానము. జ్ఞానము దేవుడై ఉన్నాడు. అందుకే ఎవరికైనా జ్ఞానము కొదుకొని ఎడల వాడు దేవుని అడగవలను. హల్లెలూయా. లోకంలో జ్ఞానం కావాలా, తెలివి కావాలా, చురుకుతనం కావాలా, మెలకుతనం కావాలా, దేవుడు నీకు నేర్పిస్తాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బీటు రెడీ, ఆయన సిద్ధముగా నెల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీలోనికి చొరబడి రావడానికి, నీ జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి కృంగిని నీ బ్రతుకుని కట్టడానికి, నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు సంసిద్ధమే. ఫస్ట్ పాయింట్ చెప్తాను, సమయం చాలా అవుతుంది, నేను ముగించబోతున్నాను. ఫస్ట్ పాయింట్, ఈవిడ జ్ఞానం కలిగిన స్త్రీ. నీవు ఈ లోకంలో జ్ఞానం కలిగి ఉండాలి. ఏ జ్ఞానం? సొంత జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు. సొంత జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. హల్లెలూయా. దేవుని జ్ఞానం వేరు. 3 రకాల జ్ఞానాలు ఉంటాయి. హల్లెలూయా. సొంత జ్ఞానము, లోక జ్ఞానము. హల్లెలూయా. సొంత జ్ఞానం అంటే నీ స్వనీతి, నీ సొంత జ్ఞానం. హల్లెలూయా. ఆమె నీ సొంత జ్ఞానానికి లోక జ్ఞానం యాడ్ చేసుకుంటారు చాలా మంది. నీ సొంత జ్ఞానము, లోక జ్ఞానము 2 యాడ్ అయినా పని అవుతావు. ఆమె సొంత జ్ఞానము కాదు, లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానంతో మనం నింపబడాలి. దేవుని జ్ఞానం మీద మనం ఆధారపడాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఒకటి దేవుని జ్ఞానం కలిగి ఉంది. దేవుని జ్ఞానం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు దేవుని జ్ఞానం అంటే ఏంటండి? యేసు ప్రభువుని కలిగి ఉండటమే జ్ఞానము. హల్లెలూయా. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఎలాంటి ప్రతికూలత వచ్చినా ఆయన విడిచిపెట్టకుండా, ఆయనకి దూరం కాకుండా, ఏ పాపము ఆయనకి నీకు మధ్యలోనికి రాకుండా, ఏ శాపం ఆయనకి నీకు మధ్యలోనికి రాకుండా, హల్లెలూయా, దేవునితో ఒక సంబంధం కలిగి యేసులో అంటగట్టుబడి ముందుకెళ్ళడమే జ్ఞానం. దీన్ని మించిన జ్ఞానం లేదక. హల్లెలూయా. యేసు ప్రభువుని మించిన జ్ఞానము లేదు. ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా ఈ వీడిలో నుంచి మనం నేర్చుకోవాల్సింది, యేసుని కలిగి ఉండే జ్ఞానం మనకు ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అపవాది తంత్రాలు ఎరిగి వాటిని ఎదిరించేవాడుగా మనం ఉండాలి. అటువంటి జ్ఞానము, వివేకము, మెలకువ, చురుకుదనము యేసునామములో మన మీదకి వచ్చును గాక. హల్లెలూయా. రెండోది, ఈవిడ నుంచి మనం నేర్చుకోవాల్సినది ఏంటో తెలుసా? ఈవిడ ఊరికే పేరు తీసుకొచ్చింది. ఈవిడ హల్లెలూయా 14వ అధ్యాయంలోనే
1, 2, 3 మాటల ప్రకారం ఈవిడ చేసిన పనికి బైబిల్ గ్రంథంలో ఈవిడ పేరుకి ముందు ఈవిడ ఊరి పేరు రాయబడింది. హల్లెలూయా. ఈవిడ పేరు బదులు ఏం రాయబడింది? అందరూ చెప్పండి. ఊరి పేరు తెకోవా అనే ఊరి పేరు రాయబడింది. తెకోవా స్త్రీ అని రాయబడింది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వారి పేర్లు రాయబడలేదు, కానీ వారు జీవించిన గొప్పతనాన్ని బట్టి వారి పేర్లకు ముందు లేదా వారికి ముందు కొన్ని ఊరి పేర్లు రాయబడి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, కొద్ది గట్టిగా చెప్పండి. ఈవిడే ఊరికే పేరు తీసుకొచ్చింది. ఈవిడ చేసిన ఈ నటనకి, ఈవిడ చేసిన ఈ సాహసానికి తన ఊరికి పేరు వచ్చిందండి. హల్లెలూయా. ఊరికి పేరు రావాలి. ఏది మన ఊరు? మన ఊరు ఏదంటే నువ్వు పుట్టినూరు చెప్తావు. హల్లెలూయా. మన ఊరి పేరు పరలోకం. హల్లెలూయా. నువ్వు పరలోక పౌరసత్వం కలిగిన వాడివి. హల్లెలూయా. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు పరలోకంలో పౌరసత్వం కలిగిన వారని పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ లోక పౌరులం కాదు మనం. ఈ లోకంలో మన యాత్రికులమై ఉన్నాం. ఆమేన్. మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఆయనలో దాచబడి ఉన్నది. ఆమేన్. అంటే మన జీవము, మన పౌరసత్వము యేసులో దాచబడి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఈవిడ ఊరికి పేరు తీసుకొచ్చింది. నువ్వు దేనికి పేరు తీసుకురావాలి తెలుసా? పరలోక రాజు అయిన దేవునికి పేరు తీసుకురావాలి. వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు, వీళ్ళు నిజంగా పరిశుద్ధులు, వీళ్ళు నిజంగా పరలోకానికి వెళ్తారు. ఈరోజు మనల్ని బట్టి ఎదుటివారు చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు ఏం చెప్తా? ఈవిడ ఒకరోజు బాగుంటాడు, ఒకరోజు బాగోడు. హల్లెలూయా. ఈవిడ ఒకరోజు ప్రార్థన చేస్తుంది, ఒకరోజు నోరేసుకుని పడిపోతుంది. ఇవి ఇళ్లల్లో మన సాక్ష్యాలు, సందుల్లో మన సాక్ష్యాలు, గ్రామాల్లో మన సాక్ష్యాలు. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోరండి. ఆదివారం పూట వచ్చేసరికి బైబిల్ పట్టేసుకుంటారు, ప్రార్థన అంటారు, ముసుకేస్తారు, హల్లెలూయా అంటారు. సోమవారం నుండి శనివారం వరకు వాళ్ళ ఇంట్లో హల్లెలూయా గొడవలు వస్తాయి, సినిమాలు నాటకాలు చూస్తారు, భయంకరమైన మాటలు మాట్లాడతారు. ఆదివారమే భక్తి వాళ్ళకే, మిగతా రోజులు ఏమి ఉండదండి. నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుందో దూషించబడుతుందో నాకు తెలియదు. హల్లెలూయా. ఈ తెకోవా స్త్రీ తన ఊరికి పేరు తీసుకొచ్చింది. నువ్వు ఎవరికి పేరు తీసుకురావాలో తెలుసా? నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను పరిశుద్ధునిగా మార్చిన దేవుడు, నిన్ను క్షమించిన దేవుడు, నిన్ను ప్రత్యేకపరిచిన దేవునికి నువ్వు పేరు తీసుకురావాలి. అపోస్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా దేవునికి పేరు తీసుకొచ్చారు. వీళ్ళందరూ విద్య లేని పామరులు. వీళ్ళందరికీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు ప్రార్థన చేయటం ఏంటి? భూమి కంపించడం ఏంటి? వీళ్ళు విద్య లేని పామర్లు కదా, వీళ్ళు ఉపదేశాలు చేయటం ఏంటి? వేల మంది ప్రజలు రక్షణ పొందడం ఏంటి? ఆ మాటలు అర్థం చేసుకోవడం ఏంటి? హల్లెలూయా. ఎక్కడ జ్ఞానం? అపోస్తులు చదివారా? అపోస్తలి జ్ఞానము యేసు ప్రభువే. వాళ్ళు యేసును గురించిన జ్ఞానంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని గురించిన మాటలు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల నాలుకల మీద ఏ మాటలు ఉంచారో ఆ మాటలు వాళ్ళు ఉచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనకు కావాల్సిన జ్ఞానము ప్రభు అయిన యేసు జ్ఞానం. ఆమేన్. రెండోదిగా మనము యేసుక్రీస్తు ప్రభు పేరుని ఎక్కడికి వెళ్ళినా నాటాలి. ఆయన పేరుని నాటేవారుగా మారిపోవాలి. ఆయన పేరుని ప్రచురించేవారుగా మారిపోవాలి. నిజంగా మన వస్త్రాల బట్టి కాదు, కానీ మన ప్రవర్తనను బట్టి ఎదుటి వారికి వీళ్ళు నిజంగా దేవుని పిల్లలు, వీళ్ళు నిజంగా యేసును కలిగిన వారని సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నది ఇదే. మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలగాలి. ఈమె గ్రామానికి ఈవిడ పేరు తీసుకొచ్చినట్లుగా మనము యేసుకు పేరు తీసుకురావాలి, మహిమ తీసుకురావాలి, ఘనత తీసుకురావాలి. మనం నివసించే పరలోక పట్టణానికి మనతో పాటు అనేకుల్ని తీసుకెళ్ళాలి. బ్రతుకుంటే ఏం చేయాలా? నువ్వు నమ్మిన దేవుణ్ణి అన్ని జనుల ఎదుట నువ్వు మహిమపరచాలి. నీ ఇంటిలో మహిమపరచాలి, నువ్వు ఉన్న వాడగట్టలో మహిమపరచాలి, నీ గ్రామంలో మహిమపరచాలి. దేవునితో గిట్టన వారు ఉంటారు చూసావా, వాళ్ళు నిన్ను తిడతారు. హల్లెలూయా. దేవుని అంటే గిట్టన వారు నీ మీద వ్యతిరేక ప్రచారాలు చేస్తారు. ఆ టైంలో నువ్వు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మనకి పాజిటివ్గా వచ్చే మాటల కంటే నెగిటివ్గా వచ్చే మాటలు ఎక్కువ ఉంటాయి. అందరి గురించి, ఇక్కడ నా గురించి కాదు, నీ గురించి, అందరి గురించి, యేసు ప్రభు నమ్మిన వారందరి గురించి ఈ లోకము నెగిటివ్గానే మాట్లాడుతుంది, వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. నువ్వు ఎంత మంచోడువైనా ఈ లోకము నీ మీద చెడ్డ సాక్ష్యాలు పలుకుతుంది. హల్లెలూయా. కాబట్టి లోకములో కూర్చున్న మాటలకు భయపడకుడి. యేసు ప్రభు అది చెప్తాడు, లోకము గురించి, ఆ లోకంలో వచ్చే మాటల గురించి భయపడకుడి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ముందే ఎరిగాడు.
చట్ట సభల మధ్యలో మిమ్మల్ని నిలబెట్టి అబద్ధ ప్రచారాలు మీ మీద మోపి నిందలు మీ మీద మోపినప్పుడు వారికి ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాలని మీరు ఆలోచించవసలా, భయపడవసలా. ఆ సమయమందు మీలో నుండి మాట్లాడేది తండ్రి ఆత్మే కానీ మీరు కాదు అన్నాడు యేసు. ఆమె కాబట్టి దేవుని ఇంటి పనివారమై ఉన్న మనం, ఆవిడ ఊరికి పేరు తీసుకొచ్చినట్లుగా మన ఊరు పరలోకం, మన పౌరసత్వం పరలోకం. మనం పరలోక వారసులము, ఈ లోక వారసులం కాదు. ఈ లోకంలో మనందరూ యాత్రికులము. దేవుడు ఏదో ఒక దినాన మనల్ని పిలుస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, నాకు తెలియకుండా నేను, నీకు తెలియకుండా నువ్వు వెళ్ళిపోతాం. హల్లెలూయా. దేవుడు ఒకవేళ ఏదైనా ప్రత్యక్షత ఇస్తే, మన మరణం గురించి ముందే దేవుడు బయలుపరిస్తే, హల్లెలూయా, నువ్వు ముందే ప్రకటిస్తావు, నేను పలానా రోజున పలానా టైంలో నేను చచ్చిపోతాను, ఆ టైంలో దేవుడు నన్ను తీసేసుకుంటాడు. అదొక ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత కూడా కొంతమంది సేవకుల జీవితంలో, అపోస్తలుల జీవితాల్లో స్టిల్ నీవు దేవుని మీద ఆధారపడితే నీ జీవితంలో కూడా ఈ ప్రత్యక్షత నువ్వు అనుభవిస్తావు. అంటే జరగబోయే దానిని దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. అది ఫ్యూచరే కాదు, నీ ముగింపు కూడా. ఆమె కొంతమంది చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా. నేను పలానా టైంలో పలానా సమయాన పలానా రోజున ప్రభు మహిమలోకి నేను వెళ్ళిపోతాను, నేను చనిపోతానని ముందే చెప్పి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది అయితే వాళ్ళ సమాధులు కూడా ప్రిపేర్ చేసుకుని, ఆ రాళ్ళు గీళ్ళు అన్ని కూడా రాయించేసుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అది విశ్వాసం, దేవునికి వారి కొన్ని కమ్యూనికేషన్. హల్లెలూయా. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. మనందరం ఫ్రెండ్స్గా ఉండకూడదు, క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండాలి. క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య దాపరికాలు ఉండవు, ప్రతిదీ షేర్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ మధ్య కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని పర్సనల్స్ చెప్పుకోరు. హల్లెలూయా. దేవునికి మనకి మధ్య పర్సనల్స్ ఉండవు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండాలన్నమాట. దేవుడు మనం అతిక్కుపోయి ఉండాలి, ఇంకెవ్వడం విడదీయడానికి ఖాళీ లేకుండా ఉండాలి. ఖాళీ ఉంటే దాంట్లోకి ఎవడో ఒకడు దూరతాడు, ఖాళీ ఉంటే ఏదో ఒక పాపం దూరతుంది, ఖాళీ ఉంటే ఏదో ఒక బలహీనత దూరతుంది. ఖాళీ లేనంతగా దేవుని తండుకుపోవాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇదే ఈ అనుభవాన్ని పౌలు ఎరిగి, ఏది ప్రభువా ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, ఉపద్రవాలు, వస్త్రహీనతలు అన్నీ వచ్చినా నీ ప్రేమ నుండి, నీ సన్నిధి నుండి ఎడబాపుతాడు నన్ను. హల్లెలూయా. ఆఖరికి పరలోకంలో ఉన్న దేవదూతలు వచ్చిన నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడెవడు అంటే, పౌలు ఈ మాటలు పలకడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, పౌలు దేవుడి మీద పెంచుకునే ప్రేమ, పౌలు దేవుని సేవించే విధానం, పౌలు దేవుని అర్థం చేసుకునే విధానం, పౌలు దేవుని మీద ఆధారపడిన విధానము ఈ మాటలు మనకు సాక్ష్యం. అంత ప్రేమించదు కాబట్టి అసలు నీ నుండి నన్ను ఎడబాపేది ఏదీ లేదన్నాడు. ఈ మాట మనం చెప్పవారే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ స్త్రీ తన గ్రామానికి పేరు తీసుకొచ్చింది. మన నివసించే పట్టణం పరలోకం, మన పేరు పరలోకంలో రాయబడి ఉంది, మన స్థలం పరలోకంలో ఉంది. యేసు ప్రభు ఇది చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీకుడి, నా తండ్రి ఇంటి వద్ద అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను మీకంటే ముందుగా వెళ్ళి మీకు స్థలాన్ని అంటే రిజిస్ట్రేషన్ చేసి, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు అని యేసు ప్రభు ఎలా వెళ్ళారో అలా రాబోతున్నారు. కాబట్టి ఈ లోకంలో ఇది నాది, ఇది నాది, అది నాది అని చెప్పి ఎదుటి వారి మీద పగల పెట్టుకోవడాలు, కక్షలు పెట్టుకోవడాలు, దేవునితో సన్నిహిత సహవాసం దూరం చేసుకోవడం, ఇలాంటివి మానుకోండి. ఈ లోకంలో ఏది నీది కాదు. నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, ఎంత సంపాదించినా, ఏది సాధించినా అన్నిటినీ విడిచిపెట్టి ఆఖరికి నీ కట్టుబట్టలు కూడా నీతో రావు, నీ శరీరం కూడా నీతో రాదు. అంటే ఈ లోకంలో నీయే కాదు, నీవు నిలబడి నీ శరీరం కూడా నీది కాదు. దేవుడిచ్చిన ఆత్మ మాత్రమే దేవుని ఎద్దుకు మరలా పోవును, మొన్నైనది మనుపట వలే మొన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దుకు మరలా పోవును. కాబట్టి లోకల్ ఏది నీది కాదు. ఆఖరికి నీకు దేహముగా ఉన్న ఆకారం కొన్ని, నీ శరీరం కూడా నీది కాదు. అది నీ మాట వినదో, నువ్వు చెప్తే వినదది, దేవుని మాటకు లోపడుతుంది. ఆత్మ నీ దేహముల నుండి బయటకు వచ్చిందంటే నువ్వు నిష్ప్రయోజనం కలిగిన వ్యక్తివే. అందుకనే వెర్రివాడ, తింటావా, తాగో, సొగించు అని చెప్పి నీ ప్రాణంతో నువ్వు చెప్పుకుంటున్నావు, నీ శరీరంతో చెప్పుకుంటున్నావు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమైపోతావు నువ్వు అని చెప్పి. హల్లెలూయా. తను ఎర్రోడురా, నువ్వు పిచ్చోడివి. హల్లెలూయా. చాలా మంది ఇదే చెప్తారు, ఈ లోకం నాదని, ఈ లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఆస్తిపాస్తులు సంపాదించాలి, నా వెనకటి తరం వారికి 4 రాళ్ళు వెనకేయాలి. హల్లెలూయా. నీ బిడ్డలుగా పరలోకాలు సంపాదించుకో, అక్కడ చెమ్మట్టలేదు, తుప్పట్టదు, దొంగల చేత దోచబడదు. హల్లెలూయా. అక్కడ సంపాదించిన ధనమంతా కూడా
నీకు చక్కగా ఉపయోగపడుతుంది. రేపొద్దున్న గర్వించడానికి ఉపయోగపడుతుంది. ఎంత ఫలము నేను పరలోకంలో దాచుకున్నానని చెప్పుకోవడానికి బాగుంటుంది. నువ్వు పిసినారోడుగా ఉండి పేదలకు సహకరించకుండా, పేదలు వస్త్రాలు లేనప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వకుండా, ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టకుండా, దేవుని దశమ భాగాలు కూడా ఇవ్వకుండా, అలా దేవుని కానుక అనగా దేవుని ఇవ్వకుండా, బేదలకి ఇవ్వకుండా, బేదలయ్యి నువ్వే తినేసి, దేవుని నువ్వే తినేసి బలిసిపై కూర్చుంటావు, రేపొద్దున ఏడుస్తావు. ఇటువంటి వారు ఎవరైనా ఉంటే దేవుని భాగం దేవునికి ఉండి, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నీ ఎదుటిగా కనబడుతున్న బేదలకు నీకు చేతనైంది చేయండి. బేదలు వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వండి, ఆహారం లేనప్పుడు ఆహారం ఇవ్వండి, దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వండి. దేవునిది నువ్వు తింటే ఈ జనులు నా యొద్ద దొంగిలించి ఉన్నారు, ఏ విషయంలో దొంగిలించి ఉన్నారని వారు అనుకుంటున్నారు అని చెప్పి మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని భాగాన్ని తినేసే దొంగలు కనీసం పిల్లికి కూడా బిచ్చమేరండి వీళ్ళు. హల్లెలూయా. పిల్లికి కూడా బిచ్చమేరండి. సహాయం చేసే స్తోమత, మీరందరూ మంచోళ్ళు, మిమ్మల్ని ఏమంటలా, నేను ఎవరి గురించి అంటున్నానంటే సహాయం చేసే స్తోమత ఉండి కూడా సహాయం చేయకుండా, ఇవ్వగలిగే స్తోమత ఉండి కూడా ఇవ్వకుండా, దేవుడు ప్రతి నెల జీతం రూపంలోనో వ్యాపారంలో లాభ రూపంలోనో నీ కష్టానికి ప్రతిఫలంగా దేవుడు నీకు ఉన్నత సంపాదన ఇస్తున్నప్పుడు ఆ సంపాదనలో దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వకుండా, హల్లెలూయా, నీ ఎదురుగా ఉన్న పేదల మీద జాలి పడకుండా, వారి మీద కనికరం చూపకుండా, వారికి గుడ్డ ఇవ్వకుండా, బట్ట ఇవ్వకుండా ఉంటే నీవు ఖచ్చితంగా దేవుని దగ్గర నిందించబడతావు, తీర్పులోనికి వెళ్ళి దేవుని చేత ప్రశ్నించబడతావు. కాబట్టి నీకు నీ కష్టాన్ని ఫలింపజేసే దేవుడు నీకు ఉద్యోగం రూపంలో కావచ్చు, కూలి రూపంలో కావచ్చు, వేరే ఏ రూపంలో ఇచ్చినా నీది నువ్వు తీసుకో, దేవునికి నీకు ఉన్న దాంట్లోనే పేదలకు కూడా సహాయం చేయడం నేర్చుకో. ఇది దేవుడు నేర్పించిన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అడిగితే పాస్టర్ గారు దశమ భాగాల గురించి చెప్తారు, నువ్వు ఇస్తే ఎంత రూపాయలు ఈ రోజు దాకా నువ్వు ఇచ్చావా? అడిగా వాళ్ళు నేను అడుగుతున్నాను, కొటేషన్లు పెట్టే వాళ్ళు అడుగుతున్నాను, ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలనే వాళ్ళు అడుగుతున్నాను, ఎంత ఇచ్చావు? పరిచర్యలో నీ భాగం ఏంటి? ఎంతకాలం నుంచి ఎప్పుడన్నా దశమ భాగం కవర్ వచ్చిందా? మీటింగ్స్కి ఎప్పుడైనా సహకరించావా? వేరే సువార్తలకు సహకరించావా? హల్లెలూయా. నిజంగా ఇచ్చేవాళ్ళు మాట్లాడరు, ఇవ్వని వాళ్ళు ఎక్స్ట్రా చేస్తారు. వారికి దేవుడు కనువిప్పు కలిగించగా. హల్లెలూయా. ఇచ్చేవాడు ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, ఇవ్వనోడే చెలరకపోతూ ఉంటాడు. అన్నీ తెలిసినోడు సైలెంట్గా ఉంటాడు, ఏమీ తెలియనోడు, వాక్యములు ఏమీ తెలియనోడు ఎగురుతూ ఉంటాడు అనమాట. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర మనం కూర్చొని నేర్చుకోవాలి. ఎవరు గొప్ప, ఎందుకు ఎగిరి పడతాం? ఎగిరి పడి ఏమవుతుంది? ఆయాసం వస్తుంది. హల్లెలూయా. అణిగి మనకుంటే దేవుని చేత మనం ఘనత పొందుతాం. హల్లెలూయా. ఇస్తే అట్లా, ఇవ్వకపోతే అట్లా. నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా దేవుడు తన సేవకు ద్వారా నిర్మించబడిన ఏ పరిచర్యను కూడా ఆగకుండా దేవుడు ఆ పరిచర్య నడిపిస్తాడు. ఎందుకంటే పరిచర్య ధర్మాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి కొలది కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి భయపడవసరంలా, మీరు పరలోక పౌరసత్వం కలిగిన వారు విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ లోక సంబంధాలు కాదు, మీరు దేవుడి లోక నుంచి వేరుపరిచాడు. నీవు పరలోక ప్రతినిధివి, నీవు పరలోక అధికారంతో నింపబడిన దానివి. పరలోక అధికారంతో నింపబడి ఈ లోకంలో పరలోకం కోసం కొంతమంది సైన్యాన్ని సిద్ధపరచాలి. దీనికోసం దేవుడు నిన్ను నన్ను ఇంకా భూమి మీద ఉంచాడు. లేకపోతే కోవిడ్లోనే మన పేరు భూమి మీద తుడిచేసి కూడా అయిపోయేది. హల్లెలూయా. నువ్వు ఇంకా మారు మనసు పొందలేదేమో, అందుకే దేవుడు పేరు ఉంచాడు. నీతో ఇంకా దేవుడు పని ఉంది కాబట్టి దేవుడు నీ పేరు ఉంచాడు. నువ్వు దేవుని చేతిలో బలమైన కిరీటంగా, బలమైన ఆయుధంగా, దేవుని నోటి బోరగా వాడబడాలని దేవుడి పేరు ఉంచాడు. 2 రకాలుగా మన పేరు ఇవ్వబడాయి. ఒకటి, దేవుని పరిచర్య, దేవుని సేవ చేయడానికి దేవుడు మన పేరు ఉంచాడు. ఒకవేళ తప్పుపోయిన స్థితిలో ఉంటే సరి చేసుకోవడానికి దేవుడు ఇంకా కృపనిచ్చి మన పేరు ఉంచాడు. ఎంతకంటే మనం ఏదో గొప్పవాళ్ళం, మనమేదో మంచివారు, మనమేదో అర్హులు కాదు. నువ్వు పాడైపోతే, నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, నువ్వు ఇంకా దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే నువ్వు నశించిపోతావు. కాబట్టి నీ మీద దేవుడు కృప చూపి మన పేరు ఉంచాడు ఇక్కడ. ఒక పద్ధతి. రెండోదిగా, దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, దేవుడు నిన్ను బట్టి, నీ ఇంటిని బట్టి తన నామాన్ని మహిమపరచుకోవడానికి దేవుడు జరిగించాల్సిన కార్యాలు ఉన్నాయి కాబట్టి దేవుడు నిన్ను ఈ భూమి మీద ఉంచాడు. ఎంతకంటే మన గొప్పను బట్టో, మన ఏదో అర్హులు, మన యోగ్యులం అన్నది కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా మనిగి ఆయన చేతుల కింద నమ్మకం ఉంటే దేవుడు తగిన సమయం తెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే వరకు, ఆయన బయటకు తీసుకొచ్చే వరకు ఆయన చేతులు ఎవరికి కనబడక ఉండటమే క్షేమం. అర్థమవుతుందా?
హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? తన ఊరికి పేరు తీసుకొచ్చింది. నీవు నీ సాక్ష్యానికి పేరు తీసుకురావాలి, నీ ఇంటికి పేరు తీసుకురావాలి, నీవు నమ్ముకున్న నీ తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలి, నీ పెద్దలకి పేరు తీసుకురావాలి, నీ గ్రామానికి పేరు తీసుకురావాలి, నిన్ను నమ్ముకుని తన రక్తంతో కొనుక్కున్న యేసు ప్రభువుకి పేరు తీసుకురావాలి. హల్లెలూయా. ఇన్ని బాధ్యతలునే మనం తల్లిదండ్రులని తిరస్కరించకూడదు, కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, బిడ్డలను ప్రేమించాలి, ఈ లోకం అందరిని ప్రేమించుకుంటూ నీకు ఇవ్వబడిన ప్రతి బాధ్యతలో కూడా నీవు నమ్మకంగా ఉంటూ నీ మీద ఆశ పెట్టుకున్న యేసు ప్రభువును కూడా ప్రేమించాలి. ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేం, ఆయన లేకపోతే మన సిలువ మనం మోసుకోవాలి, మన మేకులు మన చేతుల్లో దిగాలి, అందరు నోర్లలో నుంచి వచ్చే ఉమ్ము మన ముఖం మీద పడాలి. నీకు బదులుగా నాకు బదులుగా ఆయన వేలాడాడు. నీవు నేను పొందాల్సిన శిక్ష, అవమానము, త్యాగం అంతా కూడా ఆయన చేశాడు. కనుకనే ఆయనను బట్టి మనం బ్రతుకుతున్నాం ఈరోజు. యేసు అనే జీవం మనలోనికి రాకపోతే, యేసు అనే నిత్య వెలుగు మన జీవితంలోనికి రాకపోతే మనం లేము. కాబట్టి రెండో మాట ఎక్కువసేపు వివరించేస్తే టైం చాలు, కాబట్టి ఇప్పటికి చాలా డెప్త్ వివరించాను. హల్లెలూయా. ఫస్ట్ మాట జ్ఞానం కలిగి ఉండండి. రెండో మాట నీవు పరలోక ప్రతినిధిగా బ్రతకాలి. నేను నమ్మిన యేసు ప్రభుకి మహిమ తీసుకురావాలి. హల్లెలూయా. 3 మాటలు చెప్తాను, 3 ఇంకా ఎక్కువే వస్తాయి, గుర్తుపెట్టుకుని. 1, యేసు ప్రభు మనల్ని నమ్మాడు. పాపులము దౌర్భాగ్యము ఎందుకు పనికిరాని దురకంపుతో ఉన్న మనల్ని దేవుడు నమ్మి తన రక్తంతో కడిగి పరలోక ప్రతినిధులుగా మనల్ని స్థిరపరిచాడు. రాజులైన యాజక సమూహంగా మనం మార్చాడు. కాబట్టి మనము ముందుగా దేవునికి పేరు తీసుకురావాలి. అంటే వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు దేవుని పిల్లలు, నిజంగా వీరు భక్తి పరులు అనే మాటలు మన చెవుల్లో వినపడాలి ఇతరులు చెప్పి. హల్లెలూయా. ఇదే సాక్ష్యం. ఆమేన్. 1 ఇది మనుషులు ఇచ్చే సాక్ష్యం, 2 దేవుడిచ్చే సాక్ష్యం కూడా ఉంటుంది. దేవుడిచ్చే సాక్ష్యం పరలోకంలో మనం వింటాం. హల్లెలూయా. భూమి మీద ఇతరులు ఇచ్చే సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. నీవు కూడా సాక్ష్యాలు చెప్పడం ఇంపార్టెంటే. అంటే నీవు చెప్పే సాక్ష్యాల కంటే నిన్ను గూర్చిన సాక్ష్యం ఇతరులు చెప్పడం చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కాబట్టి వీడు మంచోడు, వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు ప్రార్థనా పరులు, నిజంగా నాకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళ ప్రజా దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు మేలు జరుగుద్ది అనే నమ్మకం వాళ్ళకి కలిగేటట్లుగా మనం బ్రతకాలి. అలా 1. రెండోదిగా నీవు నమ్ముకున్న నీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. నీ తల్లిదండ్రులను తృణనాడొద్దు, నీ తల్లిదండ్రులను కాలుతో తన్నొద్దు. అలా తన్నితే అది శాపంగా మారి నీ జీవితంలో ఒక మర్రుగుజ్జు స్థితిని, ఒక శాపాన్ని, ఒక కన్నీటిని, ఒక దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల కన్నీటి నుంచి కన్నీరు కారితే ఆ పిల్లల యొక్క కన్నుగుడ్డలను ఏ కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి చెప్పండి? ఏ కాకులు? లోయ కాకులు పీక్కుపోతాయి అన్నాడు. దాన్ని వివరించడం అంటే అదొక సబ్జెక్ట్ మరలా. హల్లెలూయా. కాబట్టి దేవునికి నమ్మకం ఉండు, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులకు కూడా నమ్మకంగా ఉండు. ఇది దేవుని ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ, ప్రధాన ఆజ్ఞ. నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. హల్లెలూయా. ఇది దేవుడు నీ నుండి నా నుండి కోరుకున్నది. ఇన్కేస్ తల్లిదండ్రుల మాట వినకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నువ్వేదో అనుకుంటావు, ఆ బలంలోనో ఉడుకు రక్తంలోనో ఆ టైంలో ఏదేదో అనుకుంటావు, కానీ తర్వాత పర్యావసానం చాలా తీవ్రంగా ఉంటుంది. అది అనుభవించడానికి శక్తి కూడా లేకుండా చేస్తుంది, నేను పతనం చేసి పాడేస్తుంది. కాబట్టి జాగ్రత్త. హల్లెలూయా. 3వదిగా నీకు ఇవ్వబడిన కుటుంబ బాధ్యతలు జాగ్రత్త. నీ బిడ్డలు పెంచే విషయంలో, నీ భార్యని కంట్రోల్ చేసుకునే విషయంలో, నీ భర్తను మార్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు కలిగి, సహనం కలిగి దేవుని సన్నిధిలో కనిపెడుతూ నీ భర్త విషయంలో ఓర్పుతో ఉండు, భార్య విషయంలో ఓర్పుతో ఉండు, పిల్లల విషయంలో కూడా ఓర్పుతో ఉంటూ వాళ్ళని మందలిస్తూ గద్దిస్తూ దేవుని మార్గంలో నడిపించడం కూడా మన బాధ్యత. హల్లెలూయా. వాళ్ళకి బాగా గారాబం పెట్టి ఎదుట తన్నురా, వాళ్ళని తండ్రా, వీళ్ళని తండ్రి, వీళ్ళు ఎలా అంటారు అలా అంటారు అంటే ఆడు రేపొద్దున తన్నేది నిన్నే. నువ్వు ఇతరులు అనిపిస్తావు, రేపొద్దున నిన్నే అంటాడు. నువ్వు ఇతరులను తన్నిస్తాడు, రేపొద్దున నిన్నే తన్ని తరిమేస్తాడు. కాబట్టి అది కాదు నేర్పించాల్సింది. ఏ పెద్దవాళ్ళు కనపడినా, సేవకులు కనపడినా 2 చేతులు ఎత్తి సేవకులకి వందనాలు చెప్పయ్యా అని చెప్పాలి. మీరందరూ మంచోళ్ళే, కొంతమంది ఉంటారు కనీసం సేవకుడు కనపడినా హల్లెలూయా వందనాలు కూడా చెప్పరు, ప్రైజ్ లాడ్ కూడా చెప్పరు. ఫోన్లో ఏదన్నా పాస్టర్ గారు చేసినా అన్న ప్రైజ్ లాడ్ అన్న, అక్క ప్రైజ్ లాడ్ అంటాం కూడా నామోషాలకి. మీరు మంచోళ్ళు, మీరు బాగా వందనాలు చెప్తారు. కొంతమంది ఉంటారు అనమాట. హల్లెలూయా. కాబట్టి నీ పిల్లలకి ఏం చెప్పాలి? 2 చేతులు ఎత్తి, దైవజనులు కనపడినప్పుడు 2 చేతులు ఎత్తి వినయంతో వందనాలు చెప్పయ్యా, అలా నేర్పించు. నీకంటే వయసులో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి గౌరవం ఇవ్వయ్యా నేర్పించాలి.
హల్లెలూయా. మీరు దేవుని భక్తిని పెంచితే వాడు ఫ్యూచర్లో అన్ని విషయాలు వృద్ధి చెందుతాడు. మనం ఏం చేస్తామో తెలుసా? ప్రార్థన మానిపించేసి, పరిశీలన మానిపించేసి, దేవుని సన్నిధిని మానిపించేసి, 4 గదుల్లో పెట్టేసి చదువురా 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 అని కుక్కుతాం వాళ్ళని. హల్లెలూయా. నువ్వు అనుకుంటే అయిపోతుందా? దేవుడు కృప వాడి మీద లేకుంటే, దేవుని కృప నీ బిడ్డ మీద లేకుంటే చదివిందంతా డస్ట్బిన్లోకి పోతుంది. గుర్తు పెట్టుకో. గుడ్డి తరం వారులారా కళ్ళు తెరవండి. హల్లెలూయా. నీ బిడ్డలను దేవునికి అప్పగించు. నీ బిడ్డల దేవుని సన్నిధిలో నాటు. నీ బిడ్డల దేవుని పరిచర్యలు ఎదగనువ్వు. దేవుడు గొప్ప జ్ఞానంతో నింపుతాడు. దేశానికి ఆశీర్వాదకరమైన పాత్రగా మారుస్తాడు. వాక్యం లేకుండా చదువు, ప్రార్థన లేదు. వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని మీద ఆధారపడనవ్వకుండా. హల్లెలూయా. చదువు ఎక్కడికి వెళ్ళిపోతున్నా? చదువు. నువ్వు కట్టిన ఫీజులు ఏమైపోతున్నాయి? సంవత్సరం అంతా వాళ్ళు చదివిన చదువులు ఏమైపోతున్నాయి? ఎందుకు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు తెలుసా? ఎందుకు మార్కులు తక్కువ వస్తుందో తెలుసా? ఎందుకు సమాజంలో వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళకపోతున్నారో తెలుసా? వారిలో లోక జ్ఞానం నాటబడింది కానీ దేవుని వాక్యం అనే విత్తనాలు నాటబడలా. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం అనే విత్తనాన్ని బిడ్డల్లో నాటగలిగితే సమాజానికి పేరు ప్రతిష్టత కలిగిన బిడ్డలుగా దేవుడు మీ బిడ్డలు తీర్చిదిద్దుతాడు. ఆశీర్వాదకరమైన పాత్రలుగా, అనేకులను చేర్చుకునే పాత్రలుగా, అనేకులకు వెదజల్లే పాత్రలుగా దేవుడు మీ బిడ్డలను నింపుతాడు. దేవుడు లేకుండా, ఆయన వాక్యం మీ బిడ్డల జీవితంలో లేకుండా, మీ బ్రతుకుల్లో లేకుండా మీరు ఏమీ చేయలేరు. మీరేమీ చేయలేరు. నథింగ్. మీరేమీ చేయలేరు. ఏమీ చేయలేరు. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుని లేకుండా నేనేం చేయలేను. దేవుడు లేకపోతే నువ్వేం చేయలేవు. హల్లెలూయా. చేయలేదా చెప్పండి. ఒక ట్రైన్లో ఒక వృద్ధుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒక ముసలి వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒక స్త్రీ ఒక చిన్న బిడ్డతో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ భోగిలోకి ఈ వృద్ధుడు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఉండగా యేసు ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు, ఆయన ఈ లోకమంతటికి జ్ఞానమై ఉన్నాడు, యేసు ప్రభువే నిత్య జీవం అని ప్రకటిస్తూ ఉండగా ఈ స్త్రీ ఎదురు నిలబడి అంటుంది, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన తిరిగి రాడు, ఆయన ఉంటే కదా వచ్చేది, ఆయన లేడు, ఆయన రాడు అని చెప్పి వాదానికి దిగింది. హల్లెలూయా. నువ్వు నోరు మూసుకుని కూర్చోకపోతే నేనేం చేస్తాను నాకు తెలియదు అని చెప్పి ఆ వృద్ధుడైన సేవకుడి మీద కళ్ళు ఎర్ర చేసి చెయ్యెత్తింది. ఆయనకి కొద్దిగా పెద్ద వయసు కదా, కొద్దిగా భయపడి ఒక సీట్లో కూర్చున్నాడు. వెంటనే దేవుని ఆత్మ ఆ సువార్తికుడితో చెప్పింది, నువ్వు లేచి నిలబడి మరలా నా రాకుడి గురించి మాట్లాడు, నేను ఒక అద్భుతం చేస్తున్నాను అని చెప్పి ఆ వృద్ధుడైన సువార్తికుడితో దేవుని ఆత్మ మాట్లాడింది. ఆ అద్భుతం ఏంటో ఈయనకి తెలియదు, కానీ దేవుడు అద్భుతం చేస్తాడు అని నమ్మి, అది లోక జ్ఞానం కాదు, దేవుని ఆత్మ చేత తన చెవులో వినబడిన స్వరం మీద దృష్టి ఉంచి ఆయన లేచి నిలబడి మరలా అదే భోగిలో సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఏ స్త్రీ అయితే ఎంత చూస్తానో నువ్వు నోరు మూసుకోపోతే నేను చంపేస్తానని లేచిందో ఆ స్త్రీ ఆ వృద్ధుడైన సువార్తికుడి యొక్క కాలర పట్టుకుని ఆ చంప ఈ చంప కొట్టేస్తూ ఉండగా తన చిన్న పిల్లవాడు, మమ్మీ ఆ వ్యక్తిని కొట్టొద్దు, ఆ సువార్తికుని కొట్టొద్దు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని దూత, ఆ వ్యక్తిని కొట్టొద్దు అని పెద్దగా కేకలేస్తున్నాడు. హల్లెలూయా. కొట్టే ఈ స్త్రీ ఉన్న ఫలంగా ఆ కాలర్ వదిలేసి, ఆ చొక్కాను వదిలేసి ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. బోరుని ఏడ్చి గుండు బాదుకుంటుంది. ఈ సువార్తికుడికి అర్థం కావట్లా, ఇదేంటి ఎంత వేరావేశంతో నన్ను కొట్టేసింది, మరలా నేనేమనుకుండానే నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నా, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఇంకా కొట్టాలనుకుంటే కొట్టు, నా మీద కోపం అంటూ కొట్టు, నో ప్రాబ్లం, నేనేం అనలేదు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఆ వృద్ధుడు ఆ సువార్తికుడు అడిగాడు. అప్పుడు ఆ సువార్తికుడితో ఈవిడేం చెప్తుందో తెలుసాయా, నేను చాలా పాపిని, నా బిడ్డ పుట్టుకతోనే మోగోడు, ఇంతవరకు ఒక్కసారి కూడా అమ్మ అని నాన్న అని ఎదుటి వారిని ఎవరిని పిలవలా, కానీ యేసు ప్రభు లేడు అని, యేసు ప్రభు రాడు అని, నువ్వు దొంగబోధ చేస్తున్నావని నీ కాలర పట్టుకుని నిన్ను కొట్టినా సరే నీ దేవుడే, నీవు ప్రకటించిన యేసే మోగబోయిన నా బిడ్డ నోరుని తెరిచాడయ్యా, నేను ప్రభువు నమ్ముతాను, నువ్వు ప్రకటించిన యేసు వస్తాడని ఇక నుండి నేను కూడా ప్రకటిస్తాను అని ఆయనతో కలిసి సువార్త చేసింది ఆ స్త్రీ. ఎందుకు మాట చెప్పాను తెలుసా, దేవుడు పరులకు కానీ ఎంత కీడు చేసినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, తన బిడ్డలను చంపినా ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. ఆయన మోగబోయిన తన కొడుకు నోరుని దేవుడు తెరిచాడు.
మోగోడుతో దేవుడు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించబడుతున్న ఆ సేవకుడు దేవుని దూత. ఆయన కొట్టొద్దు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? తన మోగపోయిన ఆ బిడ్డకు తన అమ్మ నేర్పించే చదువు ద్వారా నోటి మాటలు రాలా, తన పెట్టిన తిండి ద్వారా జ్ఞానం రాలా, దేవుని కృప ద్వారా, దేవుని దర్శనం ద్వారా, దేవుని తాకుదల ద్వారా ఆ మోగపోయిన గొంతుకు మాట్లాడగలిగింది. అలా ఈ రోజు నీ బిడ్డలకు నేర్పించాల్సింది అదే. దేవుని ప్రేమించడం నేర్పించు, స్కూల్స్లో సువార్త ప్రకటించడం నేర్పించు. ఎగ్జామ్ రాసిన, స్కూల్కి వెళ్తున్నా, వస్తున్నా, ఆడుకుంటున్నా, చదువుకుంటున్నా, ప్రతి విషయంలో దేవుని మహిమపరచడం నేర్పిస్తే నీ బిడ్డ జీవితంలో ఎక్కడ ఫెయిల్యూర్ నువ్వు చూడవు, అన్ని విషయాల్లో వర్ధిల్లతనమే నువ్వు చూస్తావు. ఫెయిల్యూర్ లేని జీవితం నువ్వు నీ బిడ్డలకు ఇవ్వాలంటే 4 గోడల మీద కూర్చోబెట్టి ఫీజులు కట్టి చదివించడం కాదు. దేవుని సమయంలో వాడబడేటట్లుగా నీ బిడ్డలను ప్రోత్సహించండి. చదవాల్సిన సమయంలో నీ బిడ్డలను చదివించండి. దేవుని సమయాన్ని కూడా దొంగిలించి నీ బిడ్డలు చదివించావనుకో, ఒక రోజున అడ్రస్ లేకుండా పోతారు. జాగ్రత్త. నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇది. హల్లెలూయా. దేవుని కృప ద్వారా, దేవుని జ్ఞానం ద్వారా నీవు నీ ఇంటి వారు వృద్ధి చెందాలి. హల్లెలూయా. సమూయేలు ఎక్కడ చదివాడు? సమూయేలుకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి కడుపులోనే జనములకు ప్రవక్తగా నిర్మించబడిన ఇర్మియా ఎక్కడ చదివాడు? హల్లెలూయా. దేవోక్తి వారి మీదకి వచ్చింది. వీళ్ళందరూ విద్య లేని పామరులు కదా. హౌ 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 ఎలా 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 వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఈ మర్మాలను, పరలోకమును గురించిన బోధ ఎలా చేయగలుగుతున్నారు? అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానులు సిగ్గుపరచబడుతున్నట్లుగా, వారి కన్నులు తేలేసి చూచినట్లుగా మర్మముతో కూడిన మాటలు, జ్ఞానముతో కూడిన మాటలు, పరలోక మాటలు వాళ్ళు మాట్లాడగలుగుతుంటే వాళ్ళందరూ చూసి విద్య లేని పామరులు, వీళ్ళ వల్ల ఎలా అవుతుంది? వీళ్ళు ఎప్పుడు మాట్లాడడం చూడాలి. వీళ్ళు వలలేసుకుని చేపలు పట్టుకునే వారు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి అసలు వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆలోచించిన వాళ్ళు మతులు పోయినాయి. ఇది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం లేకుండా నువ్వు ఈ లోకంలో ఎంత జ్ఞానాన్ని సంపాదించినా అది నీకు విలువను తీసుకురాదు. ఈ లోకంలో డబ్బు, ఈ లోకంలో బంగారం నేను గొప్పోడిగా చూపించవచ్చు, కానీ పరలోకంలో నీ స్థితి దిగువగానే ఉంటుంది. పరలోకంలో నీ స్థితి హైలో ఉండాలి అంటే నువ్వు ఈ లోకంలో సాత్వికుడిగా మారాలి. దేవునికి ఇవ్వండి, పేదలను కనికరించండి, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వండి, పేదలకు భోజనాలు పెట్టండి, దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వండి, మీది మీరు తీసుకోండి. మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తూ నీ బిడ్డలు కూడా దేవుని మీద ఆధారపడటం నేర్పించండి. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. కొంతమంది అమ్మలు ఉంటారు, అమ్మలు అక్కలు, సౌండ్స్ అంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు. వీళ్ళు సమర్పించేసుకుంటారు, వీళ్ళు పిల్లలకి తరింపు చేసేస్తారు. నడుస్తుంటే గల్లు గల్లు గల్లు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాయి ఈ బోధ? ఆ పాస్టమ్ గారు అది దిగేసుకున్నారు, ఈ పాస్టమ్ గారు ఇది. పాస్టమ్మలు చూస్తావా, నీ చేతిలో ఉన్న బైబిల్లో చూస్తావా? వాళ్ళు ఏదో దిగేసుకున్నారని నువ్వు కూడా దిగేంచేస్తావా? వాళ్ళు ఏదో చేశారు, నువ్వేదో చేస్తావా? కాపీడైపోతుంది అది భక్తి. సేవకుడు కట్టిన బట్టలు కట్టాలి, వాళ్ళ హెయిర్ స్టైల్ బట్టి మన హెయిర్ స్టైల్ ఉండాలి. సినిమాలో లోకస్తులు హీరోల్ని కాపీ కొడుతున్నట్లుగా కొంతమంది సెలబ్రిటీ సేవకుల్ని వాడబడుతున్న సేవకులు, వాళ్ళు దేవుని కృప చేత వాడబడతారు. నిజంగా వాళ్ళు దేవుడిచ్చిన కృపను బట్టే ముందుకెళ్తారు. కానీ వాళ్ళని చూసి వీళ్ళు కాపీడు కొడతారు. నేర్చుకోవాల్సింది ఏంటి? ఆత్మీయ అలంకరణ, అక్షయ అలంకరణ, దేవుడి మెచ్చే సౌందర్య అలంకరణ మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఈ నెక్లెస్ వేసారు, మనం డూప్లికేట్ వేద్దాం. హల్లెలూయా. ఎందుకు నీ జీవితంలో డూప్లికేట్ భక్తి నీకెందుకయ్యా? దేవుడు నీకు చక్కని హెయిర్ స్టైల్ ఇచ్చాడు, దేవుడు నీకు చక్కని అందమైన రూపాన్ని ఇచ్చాడు, చక్కని పర్సనాలిటీని ఇచ్చాడు, దేవుడు ఉండడానికి నీకు అద్దెల్లో మంచిలో ఏదో ఒకటి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు తృప్తి చెంది దేవుని స్తుతించాలి. లేనివి ఎందుకు దిగేసుకుంటున్నారు? నీ పిల్లలకి పట్టీలని, గాజులని, గోరింటాకులని, ఇవన్నీ ఏంటి ఆచారాలు? ఈ ఏ సంఘంలో ఉన్నారు? పెంతుకోస్తు బోధలో ఉన్నారా? నామకర్త స్థితిలో ఉన్నారా? అవసరమా నీకు అది? నీ చేతి మీద లేని దాన్ని ఎందుకు తగిలించుకుంటావు? హల్లెలూయా. అన్నీ అవసరం. దేవుడు నీకు చక్కని అందాన్ని ఇచ్చాడు, చక్కని రూపాన్ని ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుని సంతోషించు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించు. నేను ఎవరిని ఏ వ్యక్తిని కించపరిచేటట్టుగా మాట్లాడుతున్నా, భక్తిని భక్తిగా నేను నేర్పిస్తున్నాను. నేర్చుకుంటారో నేర్చుకోరో మీ ఇష్టం. హల్లెలూయా. నేను మాట్లాడే మాట కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. కొంతమందికి సంతోషాన్ని కలిగిస్తుంది, కొంతమందికి బాధను కలిగిస్తుంది. నేనేం చేయలేను. హల్లెలూయా. ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే అతను మంచోడే, అతని శక్తిని బట్టి చేయగలిగిన ఉంటాయి, శక్తిని బట్టి చేయలేని ఉంటాయి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను మంచోడే, కాపాడాలని చూస్తాడు, కొంతమందిని బ్రతికించగలుగుతాడు, కొంతమందిని చంపేస్తాడు. అంటే చంపేస్తాడని అతను చంపేస్తాడని కాదు, ఏం చేయలేడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరిలో ఏముంటాయి?
పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ కావాలని రాదు. హల్లెలూయా. పాజిటివ్గానే వెళ్తున్నప్పుడు నెగిటివ్ వస్తుంది వాళ్ళ జీవితంలో, కనబడుతుంది అలా మనకి. ఆ నెగిటివ్ను కూడా పాజిటివ్గా తీసుకుంటేనే మనం దీవించబడతాం. ఈ నెగిటివ్ అంటే వాక్యంలో ఎలా పోల్చొచ్చు అంటే గద్దింపు. గద్దింపు, దేవుడు గద్దిస్తున్నప్పుడు సరిచేయబడిన మనుషుడు ధన్యుడు. ఆమేన్. సేవకుడు ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఎవరి కోసం అన్నాడు? నిన్ను అంటం వల్ల పోనీ సేవకుడు జేబులను నిండుతున్నాయా? నిన్ను అంటం వల్ల సంఘానికి నేను దూరం చేయడం వల్ల ఆయనకి వచ్చేదేంటిది? ఏముండదు కదా. హల్లెలూయా. కాబట్టి కూరలో కారం అయిపోయినప్పుడు కొద్దిగా కళ్ళం నీళ్ళు వస్తాయి, మంచినీళ్ళు తాగుతా. హల్లెలూయా. బోధలో గద్దింపు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ఇంకా నేర్చుకోవాలి. ఆ నొప్పిని తగ్గించుకోవడానికి నీరు ఎలా తాగుతామో, ఆ కారాన్ని మంటను తగ్గించుకోవడానికి నీళ్ళు ఎలా తాగుతామో, గద్దింపు వచ్చినప్పుడు కూడా దాన్ని అరిగించుకోవాలి, దాన్ని మంచిగా తీసుకోవాలి. సేవకుడు ఇలా అన్నాడు, నిజంగా నాకే తగిలింది, ఇది నాలో ఉంది, నేను ఇది మార్చుకోవాలనే రోషము మనలో యేసునామములో పుట్టునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను చూడండి ఒకసారి. 14 వాక్యం చూడండి. ఏడ్చుచున్నదనమైనట్టు నటించు. హల్లెలూయా. అక్కడ దానికి మీరు పెట్టాల్సిన చేయడం తెలుసా? యోవాబు బోధను అంగీకరించింది, బోధన అంగీకరించింది, యోవాబు మాటలను అంగీకరించింది. అయ్యా, నువ్వు నన్ను పంపించేది రాజు దగ్గరికి, తేడా వస్తే నా ఛాతీ లేచిపోతే నేను చెయ్యను, ఇంకా ఎవరు నన్ను చూసుకో అనొచ్చా అనకూడదా? కొద్దిగా వాటర్. హల్లెలూయా. అనొచ్చా అనకూడదా చెప్పండి? అనలే. అంటే ఏం చెప్పండి, అది కష్టమే. రాజు దగ్గరికి వెళ్ళి నటించడం కష్టమే. అది నటన అనే మధ్యలో తేలిపోయింది అనుకో. యోవాబు వచ్చి మాట్లాడక ముందే తలకాయ మీద మొండె మీద తలకాయ లేచిపోద్ది, పేక లేచిపోద్ది, కత్తి పటాస్. హల్లెలూయా. ప్రాణభీతి ఉంది, అక్కడ ప్రమాదం ఉంది. రాజు దగ్గర నటించడం కుదరకపోతే ఈవిడ చచ్చిపోద్ది ఖచ్చితంగా, తిరిగిలేదు. ఇదంతా తెలిసి, శ్రమ ఉందని తెలిసి కూడా, కష్టం ఉందని తెలుసు కూడా, ప్రతికూలత ఉంది అని తెలుసు కూడా, ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? యోవాబు మాటను అంగీకరించింది. దావీదు కుటుంబం విడిపోయినట్లుగా, హల్లెలూయా, దేవుని చేతిలో నుండి అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. ఈ రోజుకి ఎప్పుడు ప్రార్థన చేస్తాం మేము? మీకు తెలుసో తెలియదు. హల్లెలూయా. మానేసిన వారు అందరి గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. ఏ ఒక్కరిని మర్చిపోం, ఏ ఒక్కరిని విడిచిపెట్టు. మానేసిన వాళ్ళు ఎవరైనా సరే, అన్న ఇంటికి రండి ప్రార్థన చేయండి, పరిగెత్తుకుని వెళ్ళిపోతాను. నాకు ఏమీ లేదు, నేను పులిపేట మీద ఎవరి మీద ఇంత కోపం ఉండదు నాకు. హల్లెలూయా. ఎవరన్నా ఏదన్నా అన్న సూర్యుడు అస్తమించాలో మొత్తం వైట్ వాష్ అయిపోవాలంతే, ఏమీ ఉండదు. హల్లెలూయా. నా ముఖం చూస్తాలు కాదు అనిపిస్తుందేమో, నేనేం చేయలేను. కానీ మనకు రాజుగా, మనకు ప్రభుగా దేవుడు ఉన్నాడు. నీ హృదయాంతరంగా ఎరిగిన వాడు ఆయన ఉన్నాడు. నువ్వు మనుషులకి మంచిగా కనపడినా చెడ్డగా కనపడిన ఒరిగేదేమి లేదు. నీ తీర్పు దేవుని దగ్గర ఉంది, నీ కిరీటము దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఈ లోకంలో మనుషులు పొగిడినా తిట్టినా, పొగినప్పుడు పొంగొద్దు, తిట్టినప్పుడు తక్కువ పడద్దు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే నిలబడు. నీ విలువ ఏమీ తక్కువ కాదు. నిన్ను ఎవడో ఏదో అన్నాడని, ఎవడో ఏదో చేశాడని ఏమీ అవసరంలా. కొద్దిగా సమయం పడుతుంది, ఆడే తెలుసుకుంటాడు, మరలా ఆడే నీ దగ్గరకు వచ్చి సారీ చెప్తాడు. సమయాలు మారుతాయి అంతే, పరిస్థితులు ప్రతికూలతలు కొద్దిగా మారుతాయి అంతే, కానీ దేవుని చిత్తం మాత్రం మారదు. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఆమె ఇప్పుడు ఏం చేయాలి? బోధ విషయంలో ఖచ్చితంగా యోవాబు ఏది చెప్పాడో అది అంగీకరించింది. అయ్యా నేను చేస్తాను, ఇది కష్టమైనా నేను చేస్తాను. దావీదుతో తన కుమారుని అంటికట్టడానికి నేను చేస్తాను. ఈరోజు దేవుడు పెట్టిన నమ్మకం ఇదే. దేవుని నుండి దూరం అయిపోయిన కుటుంబాలు, నాశనంలో ఉన్న కుటుంబాలు, మత్తు పానీయాలకు అలవాటు పడిన కుటుంబాలు, పాపానికి శరీర కార్యాలకు అలవాటు పడి పాపములో పతనమైపోతున్న ఎన్నో లక్షల వేల కుటుంబాలు. హల్లెలూయా. నీవు దేవుని ప్రతినిధిగా ప్రతిరోజు ఆత్మల భారం కలిగి ప్రార్థించాల్సిందే. ఇది ఒక్క సేవకుడి పని మాత్రమే కాదు. యేసు ప్రభు బలలో చేతులేస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన వచ్చే వరకు ప్రభు యొక్క హితవత్సరము ప్రకటించాల్సిందే. హల్లెలూయా. ఏం వర్రీ అవసరం, నీ పనిలోనే ప్రకటించు. నువ్వు పనికి వెళ్తున్నప్పుడు నీతో 2-3 వస్తారు, వాళ్ళతో మాట్లాడు దేవుని గురించి. నువ్వు ఉన్న చోట ఎవరో ఒకరు వస్తారు. మనుషులు లేని సమాజం ఎక్కడ ఉంది? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆత్మలు ఉంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనుషులు ఉంటారు. వాళ్ళకి యేసు ప్రభుని గురించి మాట్లాడండి, వాళ్ళకి దేవుని కార్యాలు తెలియచేయండి. వెంటనే కార్యం జరగకపోయినా కొన్ని రోజులుగా ఆ మాట వారి జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు, రూఢీపరుస్తాడు.
యేసు ప్రభు విత్తనాలు నువ్వు ఎవరి దగ్గర విత్తినా అవి వెంటనే విత్తబడకపోవచ్చు, కానీ ఏదో ఒక దినాన మాత్రం అవి ఫలభరితంగా నాటపడతాయి. అన్న చెప్పాను వినలేదన్నా, నన్ను తిట్టాడన్నా, నన్ను అలా అన్నారన్న, ఇలా అన్నారన్నా, నువ్వేం బాధపడవు అసలు. నువ్వు నాటబడిన కాడి నుంచి నువ్వు అక్కడ ఎక్కడ నాటావో అక్కడ వాటి కోసం నువ్వు ప్రార్థన చేయి. ఎవరికి సువార్త ప్రకటించావు వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. దేవుడు వారిని పట్టుకుంటాడు. హల్లెలూయా చెప్తారు ఒకసారి. హల్లెలూయా. బోధన అంగీకరించిన స్త్రీ మనం ఏమన్నా బోధన అంగీకరించాలి. అది కష్టమైన శ్రమైన ఏదైనా సరే బోధన అంగీకరించాలి, వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం అన్ని నీకు అనుకూలంగా రావు. ఒక్కొక్కసారి గుండెల్లో దూరిపోయి గుణపలాగా వస్తుంది. లాగి పెట్టి కొడితే దవడ ఎలా వాచిపోతుందో అలా వస్తుంది వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యము రెండంచెలు గల వాడిగల ఖడ్గం అట్ ది సేమ్ టైం గద్దించే దండించే దుడ్డు కర్ర ఉన్నది. హల్లెలూయా. ఆదరించేది అదే, గాయం చేసేది అదే, కట్టేది అదే. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. బోధన తృణీకరించకండి, ఉపదేశాన్ని తృణీకరించండి. ఉపదేశాన్ని తృణీకరించేవాడు నిత్య జీవాన్ని తృణీకరిస్తున్నాడు. ఆమె బోధన తృణీకరిస్తే ఎట్లా అంటే, బైబుల్లో నీకు నచ్చిన మాట తీసుకుని నచ్చని మాటను వదిలేస్తే అదేం భక్తి. హల్లెలూయా. కూరను కొన్నావా, నచ్చిన మొక్క తిని నచ్చని మొక్కను వదిలేయటానికి? మటన్ కర్రీ చికెన్ కర్రీ అయితే నీకు నచ్చిన మొక్క తిని నచ్చని మొక్క వదిలేతావు. హల్లెలూయా. కూర అనుకున్నావా? ప్రతి మాటను అంగీకరించాల్సిందే. బోధన అంగీకరించిన వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. యేసు ప్రభు మాటలు అంగీకరించిన వారు దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. యేసు ప్రభు మాటలను నమ్మిన వారేమో అధికారంతో అద్భుతాలు చేస్తుంటే డబ్బును నమ్ముకున్న హల్లెలూయా గారడి సీమనుగాడు వచ్చి డబ్బు సంచి ఫిలిప్ చేతులకి ఇచ్చి నీవు చేయుచున్న సూచక క్రియలు మేము చేయనట్లుగా ఆజ్ఞ ఇవ్వు అంటున్నాడు. పిచ్చోళ్ళు డబ్బులతో అయిపోతాయి అనుకుంటా. సమాధానము, నెమ్మది, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ దేవుని ఆత్మ ద్వారా జరగాల్సిన కార్యాలు, దేవుని కృప ద్వారా జరగాల్సిన కార్యాలు. ఆమె టచ్ అంటారు. ఒక ఆయన పడిపోతాడు. ఈ పడనోడు ఉంటాడు చూసావా, పడిపోయేవాడిని చూసి ఏడుస్తాడు. ఎందుకు అంత ఏడుపు? నువ్వు కూడా ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ కృప దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దెయ్యాలు పోగొడుతుంటే వీడికి అల్లో. హల్లెలూయా. వాళ్ళని చూసి ఏడుస్తాడు. ఎందుకు దెయ్యాలు వెళ్ళగొట్టని నాకు కూడా అధికారం ఇవ్వు ప్రభు అంటే దేవుడు నీకు ఇస్తాడు కదా. బైబిల్లో ఉన్నాయి కదా, యేసు ప్రభు దెయ్యాలు వెళ్ళగొట్టాడు, కుంటువారు నడిపించాడు, గుడ్డివారు చూపునిచ్చారు, సూచక కార్యాలు, అద్భుత కార్యాలు అపోస్తల కాలంలో జరిగినవి ఈ రోజుకి ఆగలా. భూమి ఆకాశం గతించేంత వరకు, రెండవ రాకడ వచ్చే వరకు తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. నువ్వు ఆగిపోయి అంటే ఆగిపోతాయా? అంటే నీకు నచ్చింది నువ్వు తీసేసుకొని నచ్చింది వదిలిపెట్టేస్తాకి ఇదేమన్నా పొద్దుల పుస్తకమా? పొద్దుల పుస్తకం నీకు నచ్చినట్టుగా కొట్టేసుకోవడం, నచ్చినట్టుగా తీసేసుకోవడానికి దేవుని వాక్యం ఇది మారదు. దీంట్లో సున్నా తీసినా, సున్నా కలిపినా, లేని దాన్ని కలిపిన ఉన్నదాన్ని తీసిన శాపగ్రస్తుడు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం చదువుకోండి. హల్లెలూయా. అనేక రకాలైన శాపాలు వాడి మీదకి వస్తాయని రాయబడింది. హల్లెలూయా. అంటాడు లాస్ట్గా దేవుని కృప పరిశుద్ధులకు తోడై ఉండుగాక సమాప్తము అని రాస్తాడు యోహాను గారు. ప్రకటన గ్రంథం ఆఖరి మాట పరిశుద్ధులకు దేవుని కృప తోడై ఉండుగాక అని సమాప్తము అని రాశాడండి. ఆమెను చెప్పండి. కాబట్టి బోధ గద్దింపు వచ్చాను, ఆశీర్వాదకరమైన మాటలు వచ్చాను, ఆధారకరమైన మాటలు వచ్చాను. ఆధారకరమైన మాట, ఆశీర్వాదకరమైన మాట వచ్చినప్పుడు ఎంత యాక్టివ్గా తీసుకుంటావో, గద్దింపుతో వచ్చిన వాక్కును కూడా అదే రీతిగా నువ్వు తీసుకోగలిగితే హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించడం మాత్రం ఎప్పుడు కూడా హల్లెలూయా ముందు వరుసలో ఉంటాడు. హెచ్చించబడే వరుసలో ముందు పేరు నీ పేరు ఉంటుంది. హెచ్చించబడే వరుసలో ముందు నువ్వు ఉండాలి అంటే, దేవుని చేత నువ్వు హెచ్చించబడాలి అంటే గద్దింపులను నువ్వు అంగీకరించు. గద్దింపుకు లోబడి సరిచేయబడు. దేవుడు నిన్ను సవరణ చేస్తే దేవుడు అద్భుతంగా చేస్తాడు. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? గద్దింపుకు లోబడిన వాడు ఎలాంటి వాడు అంటే, ఒక మాట చెప్తాను. కుమ్మరవాడి దగ్గరికి ఇర్మియా అని దేవుడు వెళ్ళమన్నాడు. ఇర్మియా వెళ్తాడు. ప్రభా కుమ్మరవాడి దగ్గరికి వచ్చాను, నన్ను ఏం చేయమంటావు? ఆయన చేసేది నువ్వు చూడు అంటాడు. ఒక మూల నిలబడి చూస్తాడు. ఇర్మియా చూస్తున్నప్పుడు ఆ కుమ్మరవాడు ఏం చేస్తాడంటే మట్టి తీసే సార మీద పడతాడు. ఒక పాత్రను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా కొద్ది పాత్ర ప్రిపేర్డ్ అవుతూ ఉండగా అది విడిపోయి కింద పడిపోతాయి. మరలా కుమ్మరవాడు అలసిపోకుండా
చిరాకు పడకుండా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా పాడైపోయిన ఆ మట్టిని మరలా సార్ మీద తీసుకుంటాడు. అలా పదే పదే మార్లు చూశాడు ఇర్మియా. హల్లెలూయా. నువ్వేది చూసావు అదే నేను చేస్తాను ఇర్మియా. నా ఉపదేశము చేత, నా మాటల చేత వారిని సరిచేసి దీవించడానికి నా సారపైకి తీసుకొస్తుంటే ఆ మాటలు అంగీకరించకుండా, ఆ బోధన అంగీకరించకుండా, ఆ గద్దింపుని అంగీకరించకుండా పాస్టర్ గారు నన్నే అన్నాడు, నన్నే తిట్టాడు ఇండైరెక్ట్గా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నాది ఇండైరెక్ట్ ఉండదు. ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేసి, బాబు చర్చకు రావద్దులే, ఆగిపో, నీకు తగిన చర్చకు అడుగు, నువ్వు వెళ్ళిపో, ఇబ్బంది లేదని చెప్తానే. నువ్వు సరి చేసుకోకపోతే, నీ వల్ల నలుగురు చెడిపోతుంటే, నీ వల్ల ఇబ్బంది అయితే నేరుగా నేనే ఫోన్ చేసి చెప్తా. నీ ముఖానికి ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పవసరలా, ఇండైరెక్ట్గా చెప్పాను నువ్వు అనుకుంటున్నావు, నేను చెప్తున్నా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, గట్టిగా చెప్పండి. పౌలేమంటాడంటే, సంఘంలో పాపం చేసేవాడు ఉంటే వాడిని బహిర్గతంగా అందరికి కనబడి గద్దించి వాడిని వెలివేయమన్నాడు. ఏశావు లాంటి వ్యభిచారైనడు, భ్రష్టుడైనది సంఘం లేకుండా చూడండి. పర్సనల్గా చెప్పేవంటే బహిర్గతంగా గద్దించే ఉంటాయి, అదేం చేయాలో నాకు తెలుసు. ప్రైజ్ లార్డ్. కాబట్టి వాక్యం వచ్చినప్పుడు గద్దించినప్పుడు పొరపాటు పడకండి. నన్నే అన్నాడు, నన్నే తిట్టాడు. ఎప్పుడైతే ఈ ఆలోచన నుంచి మీరు బయటకు వస్తారో అప్పుడు దేవుని వాక్యం మీలో నాటబడుతుంది. కలుపు మొక్క ఉండగా దేవుని వాక్ అనే విత్తనం నాటబడదు. అందుకే రైతు ఏం చేస్తాడు, వాక్యం అనే విత్తనాలు విత్తబడుతున్నప్పుడు ఆ చేను దున్నబడాలి. హల్లెలూయా. కలుపు ఉంటే వరి నాటి ఎలా నాటబడుతుంది, గోధుమ నాటి ఎలా నాటబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఇర్మియా చూసినప్పుడు ఆ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు అదే నేను చూస్తున్నా. అనేక మార్లు నా ఉపదేశం వినకుండా నా మాటలను త్రోసిపుచ్చి అసలు ఇర్మియా ప్రవక్త ఏడుపు ప్రవక్త, విలాప ప్రవక్త. ఆయన ఎంతసేపు ఏడుస్తాడు అనమాట, ఏడుపు ప్రవక్త. హల్లెలూయా. చేతులు చెప్పండి. ఆ కుమ్మరవాడు ఏం చేస్తున్నాడు ఇర్మియా, నా ప్రజల ఎడల నేను కూడా అలాగే చేస్తున్నా. నా సంఘం అనే సార పైన, నా చేతులనే సార పైన నా ప్రజలను దీవించడానికి, నడిపించడానికి, కట్టడానికి నేను ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు స్థిర మనసుతో ఉండకుండా అటు ఇటు ఊగుతున్నారు. ఇదే చెప్తున్నాడు. రాబోయే రోజుల్లో కాదు, ఇంక్లూడ్ వచ్చేసినాయి కల్పనా కథల వైపు చెవులు. దురద చెవులు కలిగి కల్పనా కథల వైపు, వాక్యములో లేని వాక్యాల వైపు, ఆధారాలు లేని వాక్యాల వైపు, పరిశుద్ధాత్మను పొందని వారు బోధించే వాక్యాల వైపు, అపోస్తల బోధ కాని మరొక బోధ వైపు మక్కువ చూపి ఉన్నది కూడా పోగొట్టుకుని, హల్లెలూయా, సంఘోలను బోధించే బోధ అర్థం కాక తెగమగబడిపోయి భ్రష్టులుగా మారిపోతారు కొంతమంది. నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని వాక్యం చెప్తుంది. అందుకే ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది దేవుని ఆత్మతో బోధించబడిందో, ఏది దురాత్మతో బోధించబడి తెలియాలంటే నీకు వాక్యం తెలియాలి. అందుకే వాక్యం చదవండి. హల్లెలూయా. చెవుల తల్లి చెప్పండి. పౌలుశీలలో బోధించిన వాక్యమనే. హల్లెలూయా. ఇది అవునో కాదని విచారించారు వాళ్ళు. ఎవరాళ్ళు? హల్లెలూయా. అమ్మా, బెరియా సంఘం. హల్లెలూయా. బెరియా సంఘస్థులు. హల్లెలూయా. పౌలుశీలలో బోధించే వాక్యే ఇది. వాక్యంలో ఉన్నట్టుగానే ఉందా లేదా? వీళ్ళు తేడాగా బోధిస్తున్నారా? హల్లెలూయా. వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పరిశీలన చేశారు. వాళ్ళు ప్రతిదీ పరిశీలన చేయాలి. షారోన్ పీటర్ అని చేశాడు, వాక్యం రాసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత సరైన రీతిలోనే వెళ్ళిందా నువ్వు చెక్ చేసుకోవాలి. వాక్యం అర్థం చేసుకునే విధానం అది. ఇక్కడ వినేసి తలలోపే చెడిపోవడం కాదు, రాసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉన్న సమయాన వాక్యం తెరిచి, డైరీని తెరిచి చూడాలి, రెఫరెన్సులు చదవాలి. అన్న బోధించింది వాక్యానుసారంగానే ఉందా? మరలా ఆ రెఫరెన్సులు మీరు చదివితే, నేను చెప్పిన విధానాన్ని మరలా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ వాక్యం మీలో నాటబడుతుంది. మనం ఇది మాత్రం చెయ్యం. హల్లెలూయా. ఇది మాత్రం చెయ్యం. నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ నీకు ఎలా తెలుస్తుంది? చూడాలి కదా, అంతే కదా, చూడాలి కదా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నేను ఏదైనా కిలో మార్ట్లోకి వెళ్ళినా, ఏదైనా సూపర్ మార్ట్లోకి వెళ్ళినా, సరుకులు తీసుకున్నాను అనుకో, బిల్లు ఎత్తాడు. బిల్లు అక్కడే కూర్చొని అంతా సరిపోయిందో లేదో చూసుకుని వస్తాను నేను. ఎందుకంటే జాగ్రత్త. పనికిరాని వాటిల్లోనే అంత జాగ్రత్త. ఎవడన్నా డబ్బులు ఇస్తే 1కి 10 సార్లు ఎక్కెట్టుకుంటాం. హల్లెలూయా. అన్నం వండుకునేటప్పుడు బియ్యంలో రాళ్ళు ఉన్నాయో లేవో చూసుకుంటాం. తిని విసర్జించే వాటికి
ఇంతలో ఉన్న అంతలో గతించిపోయే ఆటికి అంత కేర్ తీసుకుంటాం. హల్లెలూయా. జీవితాన్ని నిలబెట్టే వాక్యం, బ్రతుకుని కట్టే వాక్యం విషయాలు ఎందుకు అంత కేర్ తీసుకో? హల్లెలూయా. క్వాలిటీ ఫుడ్ 2 కిలోమీటర్ల అవతల ఉందంటే ఎదురుగా ఉన్న హోటల్ కూడా వదిలిపెట్టి క్వాలిటీ ఫుడ్కే, క్వాలిటీ రెస్టారెంట్కి మనం వెళ్ళి భోజనం చేసి వస్తాం. ఏంట్రా ఇక్కడ హోటల్ ఉంది అక్కడ ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ క్వాలిటీ ఉండదు, అక్కడ క్వాలిటీ ఉండదు, హెల్త్ ఇంపార్టెంట్ కదా అంటాం. హల్లెలూయా. మరి వాక్యం విషయంలో ఎందుకు ఈ కేర్నెస్ ఉండదు? హల్లెలూయా. ఆలోచించే సంఘాలన్నీ ఉండొచ్చు, బోధలన్నీ ఉండొచ్చు. హల్లెలూయా. అన్ని చర్చిలో యేసు ఉన్నాడు అని అనుకుంటే అలా అంటే నేను ఎవరిని విమర్శించట్లా. దేవుని వాక్యం చెప్తుంది ప్రతి బోధను, ప్రతి ఆత్మను, ఏది దేవునిదో ఏది దేవునిది కాదో మీరేం చేయాలి? పరీక్షించండి. హల్లెలూయా. కాబట్టి బోధ విషయంలో జాగ్రత్త, బోధ విషయంలో జాగ్రత్త. హల్లెలూయా. తర్వాత ఏం చేసింది? 14 వాక్యంలో యావాబు మాటలకు విధేయత చూపిన స్త్రీ. హల్లెలూయా. విధేయత చూపిన స్త్రీ. దేవుని ఉపదేశం ప్రకటించబడిన తర్వాత విధేయత చూపండి. విధేయత. హల్లెలూయా. విధేయత లేకుండా మనం ఎంత వాక్యం విన్నా అది పనిచేయదు. ఎందుకంటే నాశనానికి ముందు ఏం నడుస్తుంది అంటే గర్వం. నాకు అంతా తెలుసు. ఏం తెలుసు నీకు? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఒక సముద్రం లాంటిది. ఎంత తెలిసినా, హల్లెలూయా, ఎంత తెలిసినా ఇవాళ చేస్తున్నా ఈ తెకోవ స్త్రీ గురించి ఈ ప్రసంగం మరలా నేను రేపు చేస్తా, మరొక కోణంలో దేవుడు మాట్లాడతాడు. ఎల్లుండి మాట్లాడితే ఇదే స్త్రీ గురించి ఎల్లుండి మాట్లాడితే మరొక కోణంలో దేవుడు మాట్లాడతాడు. ఒక ప్రసంగాన్ని ఎన్ని కోణంలోనైనా దేవుడు మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా. ఇది మహాసముద్రం. దీంట్లో జ్ఞానము చచ్చే వరకు నేర్చుకున్న దాన్ని మనము మార్గాలుగా మార్చుకుని వెళ్ళిపోవాలి. అంతా నాకు తెలుసు, నేను బాప్టిజం పొందా, నేను రక్షణ పొందాను, నేను పరిశుద్ధురాలని, ఇలాంటి మాటలు బైబిల్ ఒప్పుకోదు. అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు రక్షించబడు నీవు కడపడవాడిగా మారొచ్చు. అందుకే మొదటివాడు కడపటవాడని, కడపటవాడు మొదటివాడని వాక్యం చెప్తుంది. కాబట్టి చనిపోయేంత వరకు కూడా అది పాస్టర్ గారైనా విశ్వాసి అయినా ఎవడైనా సరే దేవుని కాలగడ కూర్చొని నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిలో తొందరపాటు ఉంటుంది, ప్రతి ఒక్కరిలో చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. వాటిని అలా కొనసాగకుండా వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ దేవునితో సమాధాన పడుతూ పరలోకం చేరాల్సిన వారమై ఉన్నామా. అంతేగాని అంతా నాకు తెలుసు, నా వల్ల అన్నీ అయిపోతాయి, నేను లేకపోతే ఏమీ లేదు, సంఘంలో నాదే ఇంపార్టెన్స్ ఏమీ లేదు. నువ్వు లేకపోతే నీ ప్లేస్లో కూడా వస్తాడు కానీ నువ్వే కాదు. హల్లెలూయా. కాబట్టి అందరూ వాడబడాలి, అందరూ పరిచర్యలో ఉండాలి. ఆమేన్. ముందు నుంచి ఉన్న వాళ్ళైనా కొత్త వాళ్ళైనా అందరూ వాడబడాలి, అందరూ పరలోక రాజ్యం రావాలి. హల్లెలూయా. ముందు వాళ్ళకి ఇంపార్టెన్స్ అవ్వాలి, వెనకొచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్, అందరిని కలుపుకొని వెళ్ళాలి. ఎందుకంటే అందరం ఒక కుటుంబం. నువ్వు ముందొచ్చో కొంతమంది అనుమలు వచ్చారు అంతే. హల్లెలూయా. కాబట్టి మనంతా దేవుని కుటుంబం. ఈ బోధకు విధేయత చూపాలి. 1 జ్ఞానం కలిగి ఉండండి, పరలోక సంబంధులుగా బ్రతకండి. 3 ఉపదేశమును అంగీకరించండి. 4 ఉపదేశమును అంగీకరించిన తర్వాత దాన్ని విధేయత కలిగి బ్రతకండి. 5వదిగా ఒక మాట చూపించి నేను ఇంకా ముగించేస్తాను. హల్లెలూయా. విధేయత చూపిన నీవు, ఆ స్త్రీ రాజుని అబ్షలోమును మార్చడానికి, కట్టడానికి తన వంతు ప్రయత్నం తాను చేసింది. హల్లెలూయా. మనం కూడా పాడైపోయిన కుటుంబాలు కట్టడానికి, దేవునికి దూరం అయిపోయిన కుటుంబాలు కట్టడానికి, అప్పుల్లో ఉన్న కుటుంబాల కోసం, రోగాలతో ఉన్న కుటుంబాల కోసం, వ్యధలో వ్యాధులో బాధలో బాధించబడిన కుటుంబాలని దేవుడు కృపా కనికరం వారి మీదకి దిగొచ్చి వారందరూ కూడా దీవించబడాలని, వారున్న స్థితిగతుల నుంచి విడిపించబడాలని ఆ స్త్రీ ఎలాగైతే ఒక ప్రయత్నం చేసిందో నీవు కూడా ఒక ప్రయత్నం చేయాలి. ఈరోజు ఈ ప్రయత్నం చాలామంది చేయట్లా. వాడు అప్పుల్లో ఉన్నాడు, వాడి తెక్క కుదిరిందని సంతోషించే గుంపులు ఎక్కువ కనబడుతున్నాయి. హల్లెలూయా. వాడు బాగా చదివాడు, వాడికి ఉద్యోగం రావట్లేదు, వాడు అలాగే ఉండాలనుకునే గుంపులు ఎక్కువ కనబడుతున్నాయి. హల్లెలూయా. ఎలా ఉంటే నువ్వు దీవించబడవు? ఓ మనుషుడా, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏదిస్తావో ఇప్పుడు నీ స్థితి బాగోవచ్చు, బాగోలేని స్థితిని చూసి నువ్వు హేళన చేయొచ్చు. ఒక దినాన నీ స్థితి కూడా బాగోదేమో. అదైనా ఇప్పుడు అన్నీ ఉన్నాయి. లేని వారిని చూసి నువ్వు హేళనగా చూడొచ్చు, లేని వారిని కించనపరిచి మాట్లాడచ్చు. అన్నీ ఉన్నప్పుడు మన నోట్ల నుంచి చక్కని నీతి వాక్యాలు వస్తాయి. ఆ స్థితి బాగోలేనప్పుడు, దేవుడు నిన్ను పరిశీలన చేసినప్పుడు, దేవుడు ఆ క్షోభలోనికి నిన్ను నడిపించినప్పుడు నీ గతి ఏమైపోతుంది? కాబట్టి నీ ముందు బాధించబడుతున్న కుటుంబాలు, నలిగిపోతున్న కుటుంబాలు,
ఎరగాటంలో ఉన్న కుటుంబాలను చూసి హర్షించు మాకు, సంతోషించు మాకు, విలపించు. దేవుని దగ్గర వాళ్ళ కోసం మొర్రపెట్టు. నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి, కార్యం దేవుడు చేస్తాడు. మనందరం కూడా నిమిత్త మాత్రులం. చేయగలిగింది ప్రార్థన, చేయగలిగిన సహాయాన్ని మనం చేయగలుగుతాం. మన తలకు మించిన కార్యాలు ఉన్నప్పుడు దేవుడే చేయాలి. అయితే నువ్వేం చేయాలి తెలుసా? బాధ్యత కలిగి కన్నీటితో నిండు హృదయంతో దేవుని పాదాన్ని ఆశ్రయిస్తే, ప్రార్థించిన వారు ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో తుచ్చమైన వాటి కోసం మీరు ఆశపడకండి. హల్లెలూయా. దేవుని ఆత్మల కోసం మీరు ప్రాధేయపడండి. హల్లెలూయా. దేవుని ఆత్మల కోసం ప్రాధేయపడండి. చేతుల తల్లి చెప్పండి. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. కేఏ పాల్ గారు 8వ వింత. కేఏ పాల్ గారు 8వ వింత. ఆయన ఒక్క చోట ప్రసంగం చేశారంటే బిల్లీ గ్రహం గారికి కూడా రాని ప్రజలు కేఏ పాల్ గారికి వచ్చారు. ఒక్క సభలో 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ప్రజలు వచ్చిన సభ ఏదైనా ఉందంటే అది కేఏ పాల్ గారికి ఉంది. ఎక్కని విమానం లేదు, ఎల్లని ప్యాలెస్లు లేవు, తిరగని దేశం లేదు. చచ్చిపోయిన వారు కానీ ఇప్పుడు ఉన్నవారు కానీ, రాజకీయ నాయకులు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కేఏ పాల్ గారి దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నా నెత్తి మీద చేసి ప్రార్థించు అని అడిగిన వారే. ఇప్పుడు కేఏ పాల్ గారు 8వ వింతగా ఉన్న కేఏ పాల్ గారు కమెడియన్గా మారిపోయారు. ఆయనకి విలువ లేకుండా పోయింది. ఎందుకు విలువ లేకుండా పోయిందంటే, ఒక మనుషుడు దేవుడి నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు ఆ మనుషుడికి కావలసిన మహిమను దేవుడు ఇస్తాడు. ఒక వ్యక్తి దేవుడి రాజ్యాన్ని, దేవుడి నీతిని వెతకడం మానేసి దేవుని చిత్తంలో ముందుకెళ్లకుండా దేవుని చిత్తానికి వేరైన చిత్తంలో వెళ్తే వాడికి అవమానమే కలుగుతుంది. కేఏ పాల్ గారు ట్రాక్ మారింది. ఆయన దేవుని సేవలోనే ఉంటే ఈ రోజు ఇంకా అనేక ప్రజల రక్షణకు ఆయన ఒక శాంతి దూతగా మారేవాడు. ఈరోజు దేవుడిచ్చిన పేరు, దేవుడిచ్చిన ప్రఖ్యాత ఎందుకు పోయింది? ఆయన చూసి ఎందుకు అందరు నవ్వుకుంటున్నారంటే ఆయన దేవునికి విధేయత చూపల. హల్లెలూయా. ఆయన దేవుని చిత్తానికి విధేయత చూపల. ఆయన దేవుడి నీతిని, రాజ్యాన్ని వెతకాల్సిన వ్యక్తి ఈ లోకంలో నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్నాడు. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఇదే గురుకు వినాలి, ఇదే గురుకు బిల్లీ గ్రహం గారి దగ్గర కూడా నాటాడు అపవాది. అమెరికాలో ప్రధాన శ్రేణులు కొంతమంది ప్రెసిడెంట్లు వెళ్ళి, డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఏకగ్రీవముగా ఎలక్షన్స్ లేకుండా అమెరికాకి ప్రెసిడెంట్కి మిమ్మల్ని మేము చేస్తాం, మీరు అమెరికాని ఏలండి, ఎలక్షన్స్ లేవు, నో ఎలక్షన్స్, ఏకగ్రీవంగా మేము ఎన్నుకుంటాం, అమెరికాను మీరు ఏలండి, అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వండి, మేము సంతకాలు పెట్టి అమెరికా అధ్యక్షుడిగా మేము మిమ్మల్ని చేసుకుంటామని అంటే బిల్లీ గ్రహం గారు ఏమన్నా తెలుసా? ఇంత చిన్న ఉద్యోగం నేను చేయను అన్నాడు. కేఏ పాల్ గారి దగ్గర ఏ గురుకు నాటాడో అదే గురుకు బిల్లీ గ్రహం గారి జీవితంలో కూడా నాటాడు అపవాది. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతమో పడగొట్టడం అపవాదికి మంచిగా తాగినందు పని. ఇంకా నువ్వెంత నేనంత ఆలోచన చేయి. హల్లెలూయా. అంటే కేఏ పాల్ గారి గురించి నేను తప్పుగా మాట్లాడను, కానీ ఆయన దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు, దేవుని సేవలో ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడా లేదా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు కమెడియన్గా మారిపోయాడు? యేసు ప్రభు ఉన్నాడని ఆయన అనుకుంటున్నాడంటే నిజంగా యేసు ప్రభు లేడు. హల్లెలూయా. బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను అంత చిన్న ఉద్యోగం చేయను. అలా కాదు బిల్లీ గ్రహం గారు, 2-3 రోజులు టైం తీసుకుంది, మళ్ళా 2-3 రోజుల తర్వాత వస్తామని రెండోసారి వచ్చారు. రెండోసారి కూడా అదే సమాధానం. మూడోసారి వచ్చారు, అదే సమాధానం. 4వసారి వచ్చినప్పుడు చెప్పారు, అయ్యా నేను చేసే ఉద్యోగం పరలోక సంబంధమైన ఉద్యోగం, నేను చేసే ఉద్యోగం ఆత్మల ఉద్యోగం, ఈ లోకంలో దేవుని సేవ మించిన ఉద్యోగం. హల్లెలూయా. ఆత్మల సంపాదన మించిన ఉద్యోగం ఈ లోకంలో ఏది లేదు. దేవుని సేవ కంటే ఈ లోకంలో ఎన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయో అన్ని ఉద్యోగాలు ఒక పక్క, దేవుని సేవ ఒక పక్క. ఈ లోకంలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి, ఆ కోట్ల ఉద్యోగాలలో నెలకి ఎన్ని లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు ఉన్నా యేసు ప్రభు సేవతో తలతోగదు. ఎన్ని ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాల కంటే పై ఉద్యోగం యేసు ప్రభు సేవ. కాబట్టి నేను చేసే పరలోక ఉద్యోగం, హెవెన్ డ్యూటీ నేను చేస్తున్నాను, పరలోక డ్యూటీ నేను చేస్తున్నాను, ఇది అన్నిటికంటే ఉన్నతమైనది, ఇదే నాకు గౌరవాన్ని తీసుకొచ్చేది. ఈ ఉద్యోగాన్ని కంటే ఇంకా చిన్న ఉద్యోగాలు నేను చేయను, అవి నాకు సూట్ అవ్వు అన్నాడు.
నేను చెప్పింది ఎందుకంటే విధేయత చూపాలి. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు పెట్టినప్పుడు నువ్వు నిలబడాలి. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికితే నువ్వు విధేయత చూపినట్లు. హల్లెలూయా. శ్రమల్లో, కష్టాలు, ఉపద్రవాల్లో కూడా వేరే ఆటికి ఆశించకుండా ఉన్న దాంట్లో తృప్తి కలిగి ముందుకెళ్ళిపోవటమే దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని ఎతకటం. హల్లెలూయా. ఒకటి దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని. ఈ స్త్రీలో నుంచి మనం 5 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, తెలివి కలిగిన స్త్రీ, యేసు ప్రభువును కలిగి ఉండటమే తెలివి. రెండోదిగా, తన ఊరికి పేరు తెచ్చిన స్త్రీ, నువ్వు పరలోక పౌరసత్వం కలిగిన స్త్రీ, నువ్వు దేవుని నామానికి మహిమపరిచే పెట్టుగా నువ్వు బతకాలి. మూడోదిగా విధేయత. లాస్ట్ కదమ్మ చెప్పింది, బోధన అంగీకరించిన స్త్రీ. నాలుగోదిగా విధేయత చూపిన స్త్రీ. ఐదోదిగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికిన స్త్రీ. హల్లెలూయా. అనగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని అంటే తన వంతు పని తను చేసింది. యోవాబు చెప్పిన మాటలకు లోబడి దావీదుని తర్వాత అబ్షలోమును కలపడానికి తన వంతు ప్రయత్నం తను చేసింది. నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి. సంఘంలో నీ వంతు పని నువ్వు చేయి. పరిచర్య ధర్మంలో నీ వంతు పని నువ్వు చేయి. నీ ఇంట్లో నీ వంతు పని నువ్వు చేయి. సమాజంలో నీ వంతు పని నువ్వు చేయి. నీ పని నువ్వే చేయాలి. దేవుడి మాటలను ఆశీర్వదించునుగా.